వేదాంత పాఠశాల మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తా ఉంది. వాక్యం పట్ల మీకున్న శ్రద్ధను బట్టి, వాక్యం నేర్చుకోవాలా అనే మీకున్న తృష్ణను బట్టి, మీకున్న ఇంట్రెస్ట్‌ని బట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడికి వందనాలు చెప్తున్నాను. అలాగే మిమ్మల్ని కూడా ఆహ్, మీకు కూడా థాంక్స్ చెప్తున్నాను. అండ్ ఈరోజు ఈరోజు ఈ ఈ వీక్ నుంచి 4 వీక్స్ మనం ఓల్డ్ టెస్టమెంట్ సర్వే, అలాగే న్యూ టెస్టమెంట్ సర్వే గురించి మనం నేర్చుకోబోతున్నాం. అయితే ఓల్డ్ టెస్టమెంట్ సర్వేని ఈరోజు మన మధ్యలో తీసుకోవడానికి దైవజనులు డేవిడ్ లవిన్సన్ గారు మన మధ్యలో ఉన్నారు. వారు వరంగల్లో స్టూడెంట్స్ మధ్య యుఎస్ఐ వారితో కలిసి స్టూడెంట్ మినిస్ట్రీ చేస్తున్నారు. అండ్ దేవుడి యొక్క సేవను చేయడానికి పూర్తిగా వారు సేవకు సమర్పించుకొని యుఎస్ఐ స్టాఫ్ వర్కర్గా వరంగల్లో వారు వర్క్ చేస్తారు. అండ్ వారు హీస్ వన్ ఆఫ్ మై క్లోజెస్ట్ ఫ్రెండ్. మేమిద్దరం కలిసి చదువుకున్నాం. సో ఇంకో మాటలో చెప్పాలంటే బెస్ట్ ఫ్రెండ్స్. మాతో కలిసి ఇంకొక వ్యక్తి కూడా ఉన్నాడు, అండ్ యు నో దాట్ రాజ్పాల్ గారు. సో మేము ముగ్గురం కలిసి చదువుకున్నాం. అండ్ మాతో కలిసి మా సీనియర్స్ కూడా అందరం కలిసి ఈ వేదాంత పాఠశాలను ఏర్పాటు చేశాం. అండ్ we are very blessed to have లవింగ్సన్ with us today. అండ్ ఈ సమయాన్ని లవింగ్సన్ గారికి అప్పచెప్తున్నాను. ప్రభు నామంలో మీ అందరికి శుభాలు తెలియజేస్తా ఉన్నాను. నా వీడియో కూడా ఆన్ చేస్తాను. ప్రభు నామంలో అందరికి శుభాలు తెలియజేస్తా ఉన్నానండి. అయితే వేదాంత పాఠశాల స్టార్ట్ చేసినప్పుడు అరౌండ్ 250+ వచ్చారు. కానీ చివరికి ఒక 11 మెంబర్స్ ఆర్ 10 మెంబర్స్ వరకు వచ్చారు. సో ఐ థింక్ యు ఆర్ ద చోజన్ వన్. మీరు ఎన్నుకోబడిన వాళ్ళని నేను ఆశిస్తా ఉన్నాను, నేను కోరుతా ఉన్నాను. అయితే ఓల్డ్ టెస్ట్మెంట్ సర్వే అని అన్నప్పుడు మనకి చాలా గుర్తొస్తా ఉంటాయి. అమ్మో అది నాకు అర్థం కాదేమో, లేకపోతే బైబిల్ చదువుతా ఉన్నప్పుడు కూడా కొన్ని విషయాలు మనకు అర్థం అవ్వవు. ఎందుకంటే క్రానికల్స్ లో కానీ, లేకపోతే కింగ్స్ లో కానీ, మొదటి రాజులు, రెండో రాజులు, దినవృత్తాంతంలో చదువుతా ఉంటే చాలా కన్ఫ్యూజింగ్ గా మనకు అనిపిస్తా ఉంటది. ఎందుకంటే ప్యారలల్ గా మాట్లాడుతూ ఉంటాడు అక్కడ. సో ఒకటేమో ఒక రాజ్యం గురించి మాట్లాడుతూ ఉంటాడు, ఇమీడియట్ గా రెండో రాజ్యంలోకి వెళ్ళిపోతా ఉంటాడు. అలా మనకు కొన్ని కన్ఫ్యూజన్ మనకి ఏర్పడతా ఉంటది. అయితే ఈ సర్వేలో మనం ముఖ్యంగా ఏం డీల్ చేస్తామంటే కీ ఈవెంట్స్ ని మనం డీల్ చేస్తాం అనమాట. కీ ఈవెంట్స్ ఆర్ కీ క్యారెక్టర్స్, లేకపోతే కీ థీమ్స్ ఏమున్నాయి ఓవరాల్ గా, బిబ్లికల్ హిస్టరీ ఎలాగా రివీల్ చేస్తా ఉంది, లేకపోతే దేవుడు తన యొక్క విమోచన కార్యాన్ని ఎట్లాగా ముందు తీసుకెళ్తా ఉన్నాడు అన్న విషయాన్ని మనం ఈ యొక్క సర్వేలో మనం చూడబోతాం అనమాట. ఇన్ డీటెయిల్ గా మనం స్టడీ చేయడానికి మనకి సాధ్యం కాదు. లాస్ట్ టైం నేను ఓల్డ్ టెస్ట్మెంట్ సర్వే చెప్పినప్పుడు నాకు లిటరల్ గా 5 hours పట్టింది అనమాట. 5 గంటలు పట్టింది. బట్ మనం ఇప్పుడు ఈ వీక్ నెక్స్ట్ వీకే మనం స్టడీ చేయాలి కాబట్టి మీకు ఇన్ డీటెయిల్ గా కాకుండా మీకు ఏదైతే అవసరమో దాన్ని నేను చెప్పడానికి మీకు ప్రయత్నం చేస్తాను. సో బైబిల్ కనుక చూస్తే ది స్టోరీ ఆఫ్ గాడ్స్ రిడెంప్షన్, ఒక నిమిషం. ది స్టోరీ ఆఫ్ గాడ్స్ రిడెంప్షన్ అన్నమాట. దేవుని యొక్క విమోచన కథ అని చెప్పొచ్చు దీన్ని. ఈ ఓవరాల్ బైబిల్ ని దేవుని యొక్క విమోచన కథగా మనం చెప్పొచ్చు అనమాట. ఏంటి ది రిడెంప్షన్ ప్లాన్ అండ్ ద వర్క్ ఆఫ్ గాడ్ ది ఫాదర్ ఇన్ ద త్రూ హోలీ స్పిరిట్. ఎట్లా అంటే దేవుడు ఎట్లాగా తన యొక్క విమోచన కార్యాన్ని చేశాడు, పైగా యేసుక్రీస్తులో, అట్లాగే పరిశుద్ధాత్ముని ద్వారా ఎట్లా చేశాడు అని చెప్పే స్టోరీయే ఈ యొక్క దేవుని యొక్క విమోచన కథ అనమాట. ది స్టోరీ ఆఫ్ గాడ్స్ రిడెంప్షన్ కనుక చూస్తే జాన్ స్టార్ట్ ఎలా అంటాడు, రచయిత వచ్చి తండ్రి అయిన దేవుడు, అట్లాగే సబ్జెక్ట్ ఆ బైబిల్లో ఎవరి గురించి ఉంది, దేని గురించి మాట్లాడుతా ఉంది అంటే గనక కుమారుడు గురించి,
అన్నట్లాగే ఎవరి చేత ఈ యొక్క కథ చెప్పబడతా ఉంది అంటే గనక పరిశుద్ధాత్ముని ద్వారా అని ఈ యొక్క సింపుల్ గా ఈ యొక్క 3 మాటల్లో ఆయన చెప్తాడు. జాన్ స్టార్ట్ అని ఆయన ఒక థియాలజీ అనమాట, ఒక వేదాంత పండితుడు ఆయన. సో ఇంకా చూస్తే, సో ఈ యొక్క బైబిల్ మొత్తంలో ఆ ఒక సబ్జెక్ట్ ఏమైనా ఉందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన స్కూల్స్ లో మనకి సైన్స్ ఉంటుంది, సోషల్ ఉంటుంది, అట్లాగే హిస్టరీ ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది, తెలుగు ఉంటుంది, అలా ఒక్కొక్కటి ఒక్కొక్క సబ్జెక్ట్ ఉంటుంది అనమాట. కానీ బైబిల్లో వచ్చి ఒక సబ్జెక్ట్ అనమాట. ఆ సబ్జెక్ట్ ఏంటి అంటే ఎవరు అంటే యేసుక్రీస్తు. ఆ సబ్జెక్ట్ బైబిల్ మొత్తం దే సబ్జెక్ట్ తో నింపబడిందంటే అది యేసుక్రీస్తుతో. సో అంతేకాదు, బైబిల్ అనేది కూడా ఒక క్రొనలాజికల్ ఆర్డర్ లో రాయబడింది. క్రొనలాజికల్ అంటే ఆ హిస్టరీకి అంటే ఎలా చెప్పాలి, క్రొనలాజికల్ అంటే ఇయర్ బై ఇయర్ అలాగా ఒకదాని తర్వాత ఒకటి రాయబడింది. సో ఈ యొక్క బైబిల్ అంతటిని ఒక స్టోరీగా చూడడం అనేది మనం అలవాటు చేసుకోవాలి. బైబిల్ ఒక యూనిట్ అన్నట్లుగా మనం చూడాలన్నమాట. సో ఇక్కడ ఇంకేం చూస్తుంది అంటే, ది పర్పస్ ఆఫ్ ది బైబిల్ కనుక చూస్తే, అసలు బైబిల్ చదువుతా ఉంటే మనకి ఏమర్థమవుతుంది అంటే, మనం ఎక్కడి నుంచి వచ్చాం, వై ఆర్ వి హియర్ అన్న విషయాన్ని మనకి తెలియజేస్తుంది. అన్నట్లాగే అసలు మనం ఎందుకు ఇంత డిఫరెంట్ గా ఉన్నాం, ఈ యొక్క బయట యానిమల్స్ తో పోల్చుకున్నా కానీ, లేకపోతే వేరే జాతితో పోల్చుకున్నా సరే, మనిషి ఎందుకు డిఫరెంట్ గా ఉన్నాడు అనే విషయాన్ని కూడా మనకు తెలియజేస్తుంది. పర్పస్ ఆఫ్ అవర్ ఎగ్జిస్టెన్స్, అసలు మనం ఎందుకు ఉనికిలో ఉన్నాం అన్న విషయాల్ని, మనం ఎక్కడికి వెళ్తా ఉన్నాం అన్న విషయాల్ని బైబిల్ చెప్తా ఉంటది అనమాట. లాస్ట్ టైం నేను మీకు గుర్తుందో లేదో తెలియదు కానీ, నేను హోలీ స్క్రిప్చర్స్, పరిశుద్ధ లేఖనాలు అనే ఆ యొక్క డాక్టరీని సిద్ధాంతాన్ని నేను చెప్పడం జరిగింది. అందులో ఈ పాయింట్స్ నేను రిపీట్ అనుకోవట్లేదు. ది బైబిల్ ఇస్ యూనిక్ అని, అది యూనిక్ గా చేయబడిందని 40 ఆథర్స్ రాశారని. కావాలంటే మీరు ఫోటో తీసుకోవచ్చు, అది యూనిక్నెస్ ఆఫ్ ద బైబిల్ అండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు రాసుకోండి, చివరిలో యూ కెన్ ఆస్క్. మీరు చివరిలో ఆ యొక్క డౌట్స్ ని అడగొచ్చు మీరు. ఓకే, సో ఇంకొంచెం ముందుకెళ్తే, ఎవిడెన్స్ ఆఫ్ ద ఇన్స్పిరేషన్. ఎలా ఎవిడెన్స్ ఏంటంటే, ఈ 39 బుక్స్ కూడా ఓల్డ్ టెస్ట్మెంట్ లో మరీ ప్రాముఖ్యంగా ఒక సింగిల్ పర్పస్ తో రాయబడింది అనమాట. ఈ 39 బుక్స్ కి కూడా, 39 కి కాదు, మొత్తం 66 బుక్స్ మధ్య ఒక యూనిటీని మనం చూస్తాం అనమాట. యూనిటీని మనం చూస్తాం, ఎక్కడ తప్పిపోవడం కానీ, కాంట్రవర్షియల్ మాట్లాడడం కానీ, లేకపోతే కాంట్రడిక్షన్స్ ఉండడం కానీ, ఒక బుక్ ఒకటి చెప్తే ఇంకో బుక్ ఇంకోటి చెప్పడం, అలా లేదనమాట. యూనిటీగా మనం చూస్తూ ఉంటాం. తర్వాత ఇనరెన్సీ, దీన్ని కూడా నేను లాస్ట్ టైం చెప్పడం జరిగింది. ఇనరెన్సీ అంటే ఒక్క తప్పు కూడా అందులో ఉండదు అనమాట. ఇన్కాపబుల్ ఆఫ్ మేకింగ్ ఎర్రర్, అసలు తప్పు అయ్యే అవకాశమే లేదు అందులో ఉండేది. సో అది ట్రూత్ అనేది మనం అర్థం చేసుకోవాలి. అట్లాగే ఇన్ఫాలిబిలిటీ, దీని ఏమంటారు, ఇన్ఫాలిబిలిటీ అంటే లోపరహితమైనది. అంటే గనక అందులో చెప్పబడిన విషయాలన్నీ కూడా ఏ తప్పు లేవన్నమాట. అట్లాగే ఫ్యూచర్ గురించి కూడా ఇది ఖచ్చితంగా కరెక్టే చెప్పుద్ది, తప్పు చెప్పే అవకాశమే లేదనమాట. సో మీరు కావాలంటే దాన్ని గూగుల్ చేయొచ్చు, ఇన్ఫాలిబిలిటీ, ఇనరెన్సీ అంటే. సో నేను లాస్ట్ టైం చెప్పాను కాబట్టి కొంచెం స్కిప్ చేస్తా ఉన్నాను. సో ఇన్ఫాలిబిలిటీ తప్పు లేకుండా ఇన్హెరెన్సీగా ఉందంటే అది కేవలం తగ్గించే వచ్చిందని మనం అర్థం చేసుకోవాలి. సో ప్రాముఖ్యంగా ఓల్డ్ టెస్ట్మెంట్ కనుక చూస్తే గనక 3 రకాలుగా దీన్ని డివైడ్ చేశారన్నమాట వేదాంత పండితులు. ఎలా అంటే, హిస్టారికల్ బుక్స్ అని, తర్వాత ప్రాఫిటికల్ రైటింగ్స్ అని. హిస్టారికల్ అంటే అసలు ఏం జరిగింది, హిస్టరీ అంటే కదా, హిస్టరీ గురించి చెప్తుంది, తర్వాత చరిత్ర గురించి చెప్తుంది. అండ్ ప్రాఫిటిక్ రైటింగ్స్, హౌ గాడ్ డీల్స్, ఎట్లాగా దేవుడు పాపాన్ని డీల్ చేస్తా వచ్చాడు, ఏ విధంగా తన ప్రాఫిట్స్ ని వాడుకున్నాడు, ఏ విధంగా తను పర్పస్ ని మనుషుల్లో నెరవేర్చాడు అన్న విషయాల్ని మనం చూస్తూ ఉంటాం. అట్లాగే పొయిటికల్ రైటింగ్ అంటే దేవుడి గురించి ఆ మనుషులు ఎలా అర్థం చేసుకున్నారు, లేకపోతే మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అన్న విషయాలన్నీ కూడా, అంటే కీర్తనలు అవన్నీ కూడా మనకి కనిపిస్తామని అనమాట. సో 3 రకాలుగా డివిజన్స్ మనం చూడొచ్చు ఓల్డ్ టెస్ట్మెంట్ ని. తనాక్ అంటాం మనం సింపుల్ గా. తనాక్ అంటే తోరా, లా అంటే మొదటి 5 పుస్తకాలని తోరా అంటాం, లేకపోతే లా అంటాం అనమాట. సో తర్వాత చూస్తే నెవిమ్ అంటే ప్రాఫిట్స్, ప్రవక్తల గురించిన పుస్తకాలు. అండ్ మూడోది కెతువిమ్ అంటే రైటింగ్స్ అనమాట. దాని ఏమంటారు, లిటరేచర్ అన్నట్లు అవన్నీ కూడా వస్తాయి అనమాట. అండ్ దెన్ ది స్టోరీ ఆఫ్ గాడ్స్ రిడెంప్షన్ మనం చూస్తే, సో ధర్మశాస్త్రంలో మొదటి
తోరాలో మనకి ఏముంటది, మొదట 5 పుస్తకాలు ఉంటది, జెనిసిస్, ఎగ్జోడస్, లెవిటికస్, నెంబర్స్ ఉంటది. అండ్ ఫార్మల్ ప్రాఫిట్స్ లో మనకు తెలుసు ప్రాఫిట్స్ ఉంటారు. అండ్ రైటింగ్స్ లో కీర్తనలు, సామెతలు ఇవన్నీ కూడా రైటింగ్స్ లోకి వస్తాయి అన్నమాట. సింపుల్ గా నేను స్కిప్ చేస్తున్నాను, ఇది ఇంట్రడక్షన్ మాత్రమే. ది ఫార్మేషన్ ఆఫ్ ద పెంటట్యూక్, మొదటి ఆ 5 పుస్తకాల్ని పెంటట్యూక్ అని కూడా అంటాం అనమాట. పెంటట్యూక్ అనమాట అని కూడా అంటాం. దీని యొక్క రచయిత ఎవరు అంటే మనకు తెలుసు, మోషే రాశాడని మనకు తెలుసు. మోషే రాశాడని మనకి ఎలా తెలుసు అంటే నెహేమియా కూడా చెప్తా ఉన్నాడు, ఎజ్రా కూడా చెప్తా ఉన్నాడు. అండ్ ఎన్టీ రైటర్స్, న్యూ టెస్ట్మెంట్ రచయితలు కూడా ఆ యొక్క మోజే రాశాడని చెప్తా ఉన్నాడు. ఈ మొదటి 5 పుస్తకాలని మనం చూస్తే గనక, సో మొదటి పుస్తకంలో మనకు తెలుసు సింపుల్ గా ఆరిజిన్ ఉంటది, ఎక్కడి నుంచి వచ్చారు మానవులు, బిగినింగ్ ఆఫ్ ద వరల్డ్, మా ఈ యొక్క భూలోకం ఎక్కడి నుంచి వచ్చింది అన్న విషయాలు చెప్పబడతా ఉంటది. అండ్ అట్లాగే ఎగ్జోడస్, ఆ యొక్క ఆ బానిసత్వంలో నుంచి దేవుడు ఎలా బయటికి తీసుకొచ్చాడు అన్న విషయాలు చెప్తా ఉంటది. లేవి కాండంలో లాస్, ఆ యొక్క ధర్మశాస్త్రం, ఆ కండిషన్స్, లేకపోతే ఆ యొక్క లేవీలు ఎలా ప్రవర్తించాలి, ఈ విషయాలన్నీ గురించి మాట్లాడుతూ ఉంటది. అండ్ నెంబర్స్ వచ్చి చూస్తే ఇంకా దేవుడు ఎట్లాగా కౌంట్ చేస్తా వచ్చాడు ప్రజల్ని అనేది మనం చూడొచ్చు. ఇంకా ఇన్ డీటెయిల్ వెళ్తాం మనం తర్వాత. జొట్రానమీ ద్వితీయోపదేశ కాండం గురించి చూస్తే అది సెకండ్ లా, రెండవ లాగా మనం దాన్ని తీసుకోవచ్చు అనమాట. సో జెనిసిస్ చూద్దాం మనం. జెనిసిస్ కనుక చూస్తే సో స్టోరీ ఆఫ్ క్రియేషన్ ఇక్కడ జెనిసిస్ లో మనకి బ్రీఫ్ క్రియేషన్ గురించి ఉంటది, బిగ్ స్టోరీ ఆఫ్ రిడెంప్షన్ గురించి ఉంటది. అంటే బైబిల్ ఎప్పుడు కూడా ఈ యొక్క క్రియేషన్ ఎలా వచ్చింది లేకపోతే అన్న విషయాన్ని కంటే దాన్ని ఎందుకు తయారు చేశారో అన్న విషయాన్ని ఎక్కువ చెప్తా ఉంటది అనమాట. ఎలా తయారు చేశారు అనే దానికంటే ఆ ఏ పర్పస్ బట్టి ఈ యొక్క భూమిని లేకపోతే ఈ క్రియేషన్ ని చేశాడు అన్న విషయాన్ని బైబిల్ నొక్కి చెప్తా ఉంటది అనమాట. సో అట్లాగే బైబిల్ ఈజ్ నాట్ ఎ సైన్స్ బుక్. ఆ క్రియేషన్ కానీ ఇవన్నీ చూస్తా ఉన్నప్పుడు ఇది ఒక సైన్స్ బుక్ మనం పరిగణించకూడదు అనమాట. సో బట్ ఇట్ డజంట్ కాంట్రడిక్ట్ సైంటిఫిక్ లాస్. బట్ సైన్స్ ఏదైతే చెప్తా ఉందో ఆ లాస్ ని అవన్నీ కూడా దేన్ని కూడా కాంట్రడిక్ట్ చేయదన్నమాట, వ్యతిరేకించదు అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ యంగ్ వరల్డ్ థియరీ, చాలా మంది ఏమంటున్నారంటే ఈ యొక్క భూమి అనేది ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితమే తయారు చేయబడింది అని, అందులో ఉన్న ఫాజిల్స్ లేకపోతే రాళ్ళు, అందులో ఉన్న ఖనిజాలు ఇవన్నీ కూడా ఎన్నో కోట్ల సంవత్సరాల క్రితమే అవి ఫామ్ అయ్యావని చెప్తా ఉన్నాయి. బట్ దాన్ని మనం ఇక్కడ మనం దాన్ని ఎలాగా మనం ఆర్గ్యుమెంట్ లో తీసుకెళ్లొచ్చు అంటే, లేకపోతే ఒక సొల్యూషన్ తీసుకురావచ్చు అంటే, మానవుడు మనం ఆదాము ఎంత ఉంటది వయసు, 30 సంవత్సరాలు ఉంటది కదా. ఆ 30 సంవత్సరాలు అప్పుడు ఆ ఆదాముని తీసుకొచ్చినప్పుడు ఈ యొక్క సైంటిస్టులు పరిశీలించారు అనుకోండి, ఎలా 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 ఏమని చెప్తారు, ఈ ఆదాం అనేవాడు 30 సంవత్సరాల క్రితం పుట్టాడు, ఈడు ఇప్పుడు పుట్టినాడు కాదు అని చెప్పి నిర్ధారించేస్తారు. కానీ కానీ ఆ ఆదాము ఎంత ఏజోడు, ఈ యొక్క జెనిసిస్ సెకండ్ చాప్టర్కి వచ్చేసరికి ఎంత ఏజోడు, 1 ఏజే, ఓన్లీ ఒక రోజే, అతని యొక్క ఒక రోజే అయింది పుట్టి. కానీ బాడీని చెక్ చేస్తా ఉన్నప్పుడు 30 సంవత్సరాలు క్రితము 30 సంవత్సరాల క్రితం వచ్చాడు అన్నట్లుగా మనకి కనిపిస్తా ఉంటది అనమాట. సో గాడ్ ఈస్ క్యాపబుల్ ఆఫ్ మేకింగ్ థింగ్స్ పర్ఫెక్ట్ అనమాట. అంటే ఒక మానవుడు ఒక 30 ఏళ్లలాగా ఎలాగైతే కనిపించాడో ఒక రోజే అయినప్పటికీ ఈ భూమి కూడా దేవుడే క్రియేట్ చేసాడనమాట. ఒక కొన్ని వేల సంవత్సరాల క్రితం ఉన్నట్లుగా దేవుడు సృష్టించాడు. కానీ దేవుడి చేత అవన్నీ సృష్టింపబడినాయి అనేవి మనం అర్థం చేసుకోవాలి. అండ్ 2 నరేషన్స్ మనకు కనిపిస్తాయి ఎక్కడ అంటే క్రియేషన్ లో మనకి 2 నరేటివ్స్ కనిపిస్తాయి, 2 క్రియేషన్ నరేటివ్స్. ఫస్ట్ ఇది కనుక చూస్తే, ఫస్ట్ చాప్టర్ కనుక మనం చూస్తే దేవుడు లెట్ దే బి లైట్ అన్నట్లు కనిపిస్తుంది, వెలుగు కలుగుగాక కాక అన్నది కనిపిస్తా ఉంటది. అయితే కంప్లీషన్ చూస్తాం, దేవుడు అన్నట్లుగానే అది జరిగింది అన్నట్లుగా. జడ్జిమెంట్ చివరిలో ఏం చూస్తాం, దేవుడు దాన్ని మంచిగా చూశాడు, గాడ్ సా దట్ ఇట్ వాజ్ గుడ్. ఈ ప్యాటర్న్ ని మనకు కనిపిస్తా ఉంటది మొదటి ఇక క్రియేషన్ మొత్తానికి. అయితే మనిషిని క్రియేట్ చేసినప్పుడు మాత్రం ఈ యొక్క ప్యాటర్న్ మనకు కనిపించదు. మనిషిని క్రియేట్ చేసినప్పుడు మాత్రం మనిషిని ఎలా తయారు చేశాడంటే ఇన్ హిజ్ ఇమేజ్, ఆయన స్వరూపంలో ఆయన పోలికన దేవుడు సృష్టించాడు అనమాట. అంటే ఇక్కడ కొంత వేరియేషన్ చూడగలిగితే, క్రియేషన్ మాత్రం తను నోటి మాటతో తయారు చేశాడు. నోటి మాటతో లెట్ దే బి లైట్, వెలుగు కలుగుగాక అంటే వెలుగు కలిగింది. కానీ మానవుని మాత్రం ఆయన నోటి మాటతో తయారు చేయాల. మనిషి కలుగుగాక అంటే సరిపోయేది, మనిషి కలుగుగాక ఈవ్
అవ్వ కలుగుగాక అంటే అయిపోయేది. కానీ దేవుడు నోటి మాటతో కాకుండా తన చేతులతో, దాన్నే బారా అంటాం, దాని చేతులతో అక్కడ దేవుడు ఆ యొక్క మనిషిని తయారు చేసుకోవడం మనం చూస్తాం అనమాట. అంటే దాని వెనకాల ప్రేమ కనిపిస్తా ఉంది. సో క్రియేషన్ అంతటినీ ఒకలా చేస్తే దేవుడు మనిషిని మాత్రం తన చేతులతో, తన పోలికలో ఆయన సృజించుకున్నాడు అనమాట. ఇక్కడ పోలిక అంటే రెండు కళ్ళు, చెవులు, లేకపోతే నోరు, ఎలాగైతే ఒక మనిషి ఉంటాడో అలాగే రిజంబుల్ చేయడం కాదు. పోలిక అంటే దేవుడు ఎట్లాగైతే ఆలోచిస్తాడో, ఎలాగ ప్రేమిస్తాడో, ఎలా క్షమిస్తాడో, ఆయన గురించిన లక్షణాలన్నీ కూడా మనుషుల్లో అట్లాగే దేవుని యొక్క పోలిక అంటే డొమినియన్, అంటే దేవుడు ప్రపంచాన్ని మొత్తాన్ని ఏలుతా ఉన్నాడు. ఆయన పోలికలో మనిషిని చేశాడంటే మనిషిని కూడా ఈ ప్రపంచం పైన ఒక అధిపతిగా, ఒక డొమినియన్ గా దేవుడు చేశాడనమాట. సో దిస్ ఈస్ ద ఫస్ట్ నరేషన్ అనమాట. సెకండ్ నరేషన్ కనుక చూస్తే సెకండ్ నరేషన్ లో కొంచెం మారుతుంది. అంటే సెకండ్ చాప్టర్ లో ఇది మనకు కనిపిస్తా ఉంటది. ఎట్లాగంటే ముందు మానవుణ్ణి తయారు చేశాడని, మానవుని తయారు చేసిన తర్వాత దేవుడు తన యొక్క నాసికా రంధ్రంలోకి దేవుడు జీవాయువు ఊదాడని, అట్లాగే అతనికి జీవం వచ్చిందని, తర్వాత మనిషి వచ్చిన తర్వాత ఈ ఈడెన్ గార్డెన్ ఏదైనా తోటను తయారు చేశాడని, దాంట్లో ట్రీస్ పెట్టాడని, చెట్లు, పండ్లు ఇవన్నీ పెట్టాడని, అట్లాగే మంచి చెల్ల ఇక చెట్టుని తినొద్దు అనే విషయాన్ని కూడా చెప్తాడు. అట్లాగే ప్రతిదీ తర్వాత యానిమల్స్ ని కూడా తీసుకొచ్చాడని చెప్పి చూస్తాము. అంటే అక్కడ మనం చూస్తా ఉంటే గనక మానవుని క్రియేట్ చేసిన తర్వాత ఇవన్నీ క్రియేట్ చేశాడు, చెట్లు క్రియేట్ చేశాడు అంటే పర్ఫెక్ట్ పార్ట్నర్ కోసం. అయితే ఒక ఆయన ఇలా అంటాడు అన్నమాట, మానవుని క్రియేట్ చేసిన పర్ఫెక్ట్ పార్ట్నర్ తీసుకురావడం కోసం ఆ యొక్క చెట్లు లేకపోతే క్రియేషన్ చేశాడు. బట్ అది పర్ఫెక్ట్ మ్యాచ్ అవ్వలేదు. దాని తర్వాత యానిమల్స్ ని కూడా తీసుకొచ్చాడు, అది కూడా పర్ఫెక్ట్ మ్యాచ్ అవ్వలేదు. అప్పుడు దేవుడు సాటి అనే సహకారిని తను నిద్రించినప్పుడు ఈ యొక్క ఉమెన్ ని, ఈవిని, అవని చేయడం మనం చూస్తాం అనమాట. అందుకే ఏమంటామంటే, ఇక్కడ నేను పెట్టలేదా, సారీ, అందుకే ఏమంటామంటే ఓన్లీ వెన్ మ్యాన్ అండ్ ఉమెన్ కమ్ టుగెదర్ ద క్రియేషన్ ఆఫ్ ద లార్డ్ ఈస్ కంప్లీటెడ్. మనిషి దాని ఏమంటారు, పురుషుడు అండ్ స్త్రీ ఇద్దరు కలిసినప్పుడే అప్పుడే క్రియేషన్ అనేది, ఆ యొక్క సృష్టి అనేది కంప్లీట్ అవడం మనం చూస్తామా. సో జెనిసిస్ 1-11 గనక మనం చూస్తే, 1-11 గనక చూస్తే దానికి మనకి ఎంబ్రాయినిక్ స్టేజ్ అంటాం. ఎంబ్రాయినిక్ స్టేజ్ అంటే ది ఇనిషియల్ ఫార్మేటివ్ స్టేజ్, అంటే ఇంకా డెవలప్మెంట్ లేని, జస్ట్ ఇంట్రడ్యూస్ చేయడం అంటారు. ఒక సీడ్ లాంటిది. ఒక సీడ్ అంటే భూమిలో పెడతాం కదా సీడ్, ఆ సీడ్ బయటికి కనిపించదు మనకి, దాని ఆకులు కనిపించవు, అది ఎలా ఎదుగుతుంది అన్న విషయాన్ని కనిపించదు, కానీ ఆ సీడ్ మాత్రం అక్కడ ఉంటది అనమాట. సో లోపల ఏం జరుగుతుంది అన్న విషయం మనకు తెలియదు. సో బయట ఉన్న వాళ్ళు ఎవరికి తెలియదు. అట్లాగే ఎంబ్రాయినిక్ స్టేజ్ అనేది నో బడీ నోస్ వాట్ హ్యాపెన్స్ ఎగ్జాక్ట్లీ. ఈ 1-11 అధ్యాయాలు కూడా మనిషికి ఏం జరిగిందన్న విషయం, ఎగ్జాక్ట్ గా ఏం జరిగిందన్న విషయం తెలియదు అనమాట. కానీ దేవుడు మోషేకి పరిశుద్ధాత్ముని ద్వారా ఆ యొక్క విజన్ లేకపోతే ఆ యొక్క ప్రత్యక్షత ఆ మోషేకి ఇవ్వడం మనం చూస్తాం అనమాట. ఎందుకంటే క్రియేషన్ చేస్తా ఉన్నప్పుడు ఈ యొక్క చెట్లు, ఈ మొదటి 6 రోజులు క్రియేషన్ చేస్తా ఉన్నప్పుడు దే వాజ్ నో మ్యాన్, అక్కడ మనుషులు ఎవరు లేరు కాబట్టి నో బడీ నోస్, ఎవరికి తెలియదు. సో అట్లాగే 1-11 అధ్యాయాల్లో కూడా అంత యాక్యురేట్ గా మనం ఇలాగే జరిగింది అని మనం చెప్పలేం అనమాట. సో అట్లాగే ఆ క్రియేషన్ గురించి, సృష్టి గురించి, పాపం గురించి, అట్లాగే తీర్పు గురించి, అట్లాగే రిడెంప్షన్, విమోచన గురించి, ఇవన్నీ కూడా ఆ మొదటి 11 అధ్యాయాల్లో మనకు కనిపిస్తాయి. కానీ ఒక విత్తనం లాగా మనకు కనిపిస్తుంది అనమాట. ఇంకా అది డెవలప్ అవ్వబడలేదు. ఒక బేబీ పొట్టలో ఉన్నప్పుడు ఎట్లాగైతే ఉంటాడో అట్లాగే ఉంటది అనమాట. సో ది బుక్ ఆఫ్ జెనిసిస్ కనుక చూస్తే మనకి ది ఫస్ట్ డివిజన్ 1-11 ఎంబ్రాయినిక్ స్టేజ్ అంటాం. తర్వాత అందులో మనకి ఏం కనిపిస్తుంది, క్రియేషన్ గురించి కనిపిస్తుంది, సృష్టి గురించి కనిపిస్తుంది, తర్వాత మానవుడు ఎలాగా పడిపోయాడు అన్న విషయం గురించి కనిపిస్తుంది. ఇక్కడ ఒక విషయం చెప్పినామండి, చాలా మందికి మనకు డౌట్స్ వస్తా ఉంటాయి, అసలు ఎందుకు మానవుడు పాపంలో పడిపోవడానికి కూడా దేవుడే కదా కారణం. మనందరికీ ఆ యొక్క ఒరిజినల్ సిన్ ఆపాదించబడిన పాపం మన మీద
మీదకి వచ్చింది. అసలు దేవుడు ఆ పండు పెట్టకుండా ఉంటే బాగుండేది కదా అని చాలా మంది సువార్త చెప్తా ఉన్నప్పుడు కూడా వేరే అన్యులు అడుగుతా ఉంటారు, లేకపోతే మన క్రైస్తవులు కూడా మనల్ని అడుగుతా ఉంటారు, లేకపోతే మన ఇంట్లో ఉన్న యవనస్తులు లేకపోతే పిల్లలు మనల్ని అడుగుతా ఉంటారు అసలు దేవుడు పండు పెట్టకుండా ఉంటే బాగుండేది కదా అని. అయితే ఇక్కడ మనకు ఒకటి అర్థం చేసుకోవాలి ఏంటి అంటే, దేవుడు మానవుని ఎలా తయారు చేశాడంటే ఫ్రీడమ్ తో తయారు చేశాడు, స్వేచ్ఛతో తయారు చేశాడు. స్వేచ్ఛ అంటే ఏంటి? స్వేచ్ఛ అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్వేచ్ఛను మనం అర్థం చేసుకోవాలంటే, మీరు ఎప్పుడైనా ఎగ్జామ్కి వెళ్ళారు అనుకోండి, ఎగ్జామ్ లో రాస్తా ఉన్నప్పుడు అక్కడ మల్టిపుల్ ఆన్సర్స్ ఉంటాయి కదా, మల్టిపుల్ ఆన్సర్స్ అంటే మల్టిపుల్ చాయిసెస్ ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాకి క్యాపిటల్ ఏది, ఇండియాకి క్యాపిటల్ ఏంటి అని చెప్పించి ఆప్షన్ ఏ ఢిల్లీ, ఆప్షన్ బి ఢిల్లీ, ఆప్షన్ సి ఢిల్లీ, ఆప్షన్ డి ఢిల్లీ అని పెట్టాం అనుకోండి. సో మనం ఏం చేస్తున్నాం, ఆ క్వశ్చన్ పేపర్ తయారు చేసిన అతను ఏం చేస్తా ఉన్నాడు, అతను నిజంగా ఫ్రీడమ్ ఇచ్చాడా? ఫ్రీడమ్ ఇవ్వలేదు. మల్టిపుల్ చాయిస్ అని చెప్పి కానీ ఆన్సర్ మాత్రం ఒకటే పెట్టాడు. ఏకి ఢిల్లీ అని పెట్టాడు, బికి ఢిల్లీ అని పెట్టాడు, సికి డికి అన్నాళ్ళకి ఢిల్లీ అని పెట్టాడు. అంటే ఏం జరుగుతుంది అక్కడ? ఈ యొక్క క్వశ్చన్ పేపర్ తయారు చేసిన వ్యక్తి ఫోర్స్ఫుల్ గా రైట్ ఆన్సర్ పెట్టేస్తున్నాడు మనకి. అంటే ఫోర్స్ చేస్తా ఉన్నాడు. దేర్ వాజ్ నో ఫ్రీడమ్. అక్కడ ఫ్రీడమ్ కనిపించట్లేదు. అలాగే దేవుడు స్వేచ్ఛ ఇచ్చాడు అని చెప్పడానికి రుజువు ఏంటి అంటే, దేవుడు ఆ, కో- తినే పనులు పెట్టాడు, తినద్దన పనులను కూడా పెట్టాడు అన్నమాట. అక్కడ స్వేచ్ఛలు, అక్కడ దేవుని కృప కూడా ఉంది. ఎంత కృప ఉందంటే కొన్ని వేల రకాల పండ్లు ఉన్నప్పటికీ దేవుడు ఒక్క పండును మాత్రమే తినొద్దు అని చెప్పి మనకి ఆడ కనిపిస్తుంది. కొన్ని కోట్ల రకాల పనులు ఉన్నాయి, అవన్నీ నీ ఇష్టం. సో రెండు ఎందుకు పెట్టాడంటే దేవుడు చాయిస్ ఇచ్చాడు మనకి. ఫర్ ఎగ్జాంపుల్ మీ ముందు ఏమన్నా ఒక ఇన్స్ట్రుమెంట్, ఒక కీబోర్డ్ పెట్టాను అనుకోండి, కీబోర్డ్ పెట్టి నీకు ఇష్టం వచ్చి వాయించు, నీకు ఇష్టం వచ్చి ప్లే చేయి అని అన్నాను అనుకోండి, అది 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 కరెక్టేనా? అది కరెక్ట్ కాదు కదా. ఎందుకని నీ ముందు పెట్టింది ఒకటే, కీబోర్డ్ ఒకటే పెట్టాను నీ ముందు, ఒకటే పెట్టి నీకు ఇష్టం వచ్చి ప్లే చేయంటే దట్ ఈస్ రాంగ్ అనమాట. సో నీ ముందు కీబోర్డు పెట్టి, అట్లాగే గిటారు పెట్టి, ఇంకా జాజు, అట్లాగే తబలా, ఇవన్నీ ముందు పెట్టి నీకు ఇష్టం వచ్చిన ప్లే చేయంటే అప్పుడు స్వేచ్ఛ నీకు ఉన్నట్లు, అప్పుడు నేను నీకు స్వేచ్ఛ ఇచ్చినట్లు. అట్లాగే ఇక్కడ దేవుడు కూడా రెండు విషయాలను పెట్టాడంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దేవుడు స్వేచ్ఛని ఇచ్చాడు అనమాట. అయితే ఈ మానవుడు ఏం చేశాడంటే ఆ స్వేచ్ఛని దుర్యోగపరుచుకున్నాడు అనమాట. సో దేవుడు తినద్దన్న పనుడే తినడం మనం చూస్తాం. అలా ఎప్పుడైతే మానవుడు తినద్దన్న పనుని తిన్నాడో మానవుడు దేవుడి నుంచి దూరం అయిపోవడం మనం చూస్తాం అనమాట. దూరం అయిపోవడం ఎందుకు? దేవుడు పరిశుద్ధుడైపోయాడు, మానవుడు అపవిత్రుడైపోయాడు. అయితే అప్పటి వరకు, పాపం చేయక ముందు వరకు దేవుడు స్వరాన్ని వింటా ఉన్నాడు, దేవునితో సహవాసం చేస్తా ఉన్నాడు, దేవునితో మాట్లాడుతా ఉన్నాడు, దేవుని చూస్తా ఉన్నాడు, అన్ని చేస్తాం, దేవునితో రిలేషన్షిప్ లో ఉన్నాడు. కానీ ఎప్పుడైతే పాపం చేశాడో దేవుణ్ణి చూడలేకపోతా ఉన్నాడు. అందుకే దాక్కుంటాడు కదా ఆదాము, దేవుడితో కమ్యూనికేట్ చేయలేకపోతా ఉన్నాడు, దేవుడితో పక్కనే నడిచి నడవలేకపోతా ఉన్నాడు అన్నమాట. అయితే ఇప్పుడు కూడా దేవుడు ఆ యొక్క మానవుడు, నేను ఎట్లా అంటాను ఏమంటానంటే, మానవుడు ఆ ఎబిలిటీని కూడా కోల్పోయాడు. ఒకవేళ దేవుడు వచ్చి తన స్వరాన్ని వినిపించిన, ఈ యొక్క వినిపించలేని లేకపోతే వినలేని లాస్ట్ ఎబిలిటీ టు అండర్స్టాండ్ గాడ్, దేవుణ్ణి అర్థం చేసుకునే ఎబిలిటీని మానవుడు కోల్పోయాడు. అందుకే దేవుడే మానవునిగా భూలోకానికి రావాల్సి వచ్చింది. సరే, అది మన తర్వాత టాపిక్. అయితే చూస్తే ఇంకేముంటాయి, 1 to 11 చాప్టర్ లో చూస్తే ది ఫ్లడ్, నోవాహ గురించి ఉంటది మనకి. ఆ నోవాహ్ ఫ్లడ్ గురించి కూడా మనకి నాట్ ఓన్లీ ఇది పెద్ద సబ్జెక్ట్ ఇది, అంటే ఓన్లీ బైబిల్లో మాత్రమే ఆ నోవాహ్ ఫ్లడ్ గురించి రాయబడలేదు. ఇంకా అకాడియన్ లాంగ్వేజెస్ లో డిఫరెంట్ వాటిల్లో కూడా రాయబడింది అనమాట. బట్ ఇది ఎందుకు చెప్తా ఉన్నానంటే, ఈ క్రియేషన్ స్టోరీ లేకపోతే ఆ మోసే దగ్గరికి వచ్చినప్పటికి ఈ స్టోరీ నాట్ ఓన్లీ ఇజ్రాయెల్ కి మాత్రమే తెలిసింది కాదు, ఇది ప్రపంచ వ్యాప్తంగా తెలిసిన చరిత్ర అన్నమాట. దేవుడు క్రియేషన్ చేశాడు, అట్లాగే ఫ్లడ్ వచ్చింది, నోవా ఫ్లడ్, గ్రేట్ ఫ్లడ్ వచ్చింది అన్న విషయాలు కూడా, ఎక్స్ట్రా బిబ్లికల్ ఎవిడెన్సెస్ కూడా మనకి దీని గురించి ఉంటాయి అన్నమాట. అయితే మోసే ఏం చేశాడంటే వాటిని ఒక లిపి రూపంలో, ఒక స్క్రిప్ట్ లో అవి మన కోసం పొందుపరిచాడు అన్నమాట. తర్వాత 11th చాప్టర్కి వచ్చేసేసరికి ది టవర్ ఆఫ్ బాబేలు మనం చూస్తాం అనమాట. అండ్ ద లాస్ట్ డివిజన్ చూస్తే 12 to 15, అక్కడ 12వ అధ్యాయంలో అబ్రహాం అని పిలుచుకోవడం, తర్వాత అబ్రహాంకి ఇస్సాకు, తర్వాత యాకోబు, వీళ్ళందరూ పుట్టడం మనం చూస్తాం అనమాట. యాకోబుకి జోసెఫ్ చూడడం మనం చూస్తాం. అయితే కొంచెం ముందుకు వెళ్దాం. సో
వీళ్ళందరూ మనకు కనిపిస్తా ఉంటది, గాడ్ క్రియేషన్ కనిపిస్తా ఉంటది. అండ్ దెన్ ఆడమ్ అండ్ ఈవ్. అండ్ ఇక్కడ చూస్తే ఇక్కడ ఒక విషయం చెప్పినాను. ఈ యొక్క ఏదైనా తోట, ఏదైనా అంటే దాని అర్థము గాడ్స్ ప్రెజెన్స్ అని, దేవుని సన్నిధి అని అర్థం. ఈడెన్ అంటే, లేకపోతే ఏదేను అంటే దేవుని యొక్క సన్నిధి అని అర్థం అన్నట్టు. ఎప్పుడైతే మానవుడు పాపం చేశాడో దేవుని సన్నిధి నుంచి తీసివేయబడ్డాడు. అందుకే దేవుడు ఏం చేస్తాడంటే ఏదేని నుంచి అతన్ని బయటికి పంపేస్తాడు అనమాట. సో దేవుని యొక్క ప్రెజెన్స్, దేవుని యొక్క సన్నిధిలో నుంచి ఆదాముని బయటికి తీసుకెళ్ళి పంపడం మనం చూస్తాం అనమాట. తర్వాత జెనిసిస్ లోనే, అదే ఆది కాండంలోనే ఏబేలు కయీను మొదటి మంటని చూస్తాం మనం. తర్వాత సేతు గురించి చూస్తాం. ఈయన ఫస్ట్ ర్యాప్చర్ చనిపోకుండానే ఆ పరలోకానికి వెళ్ళిపోవడం మనం చూస్తాము. నోవాహు ఫ్లడ్ అండ్ షేము, నోవాహు యొక్క ముగ్గురు కుమారులు షేము, షేము సంతానం వల్లే ఈ అరబ్బులు తర్వాత యూదులు రావడం మనం చూస్తాం. హాము సంతానం నుంచి ఆఫ్రికన్స్ రావడం చూస్తాం. జాఫెత్ సంతానం నుంచి యూరోపియన్స్ రావడం మనం చూస్తాం అనమాట. సో ఈ యొక్క బాబేల్ గోపురం, చాలా మంది ఏమన్నారంటే స్టార్టింగ్ లో బాబేల్ గోపురం ఇదే అయి ఉంటది అని చెప్పి ఆర్కియాలజిస్ట్ చెప్తారన్నమాట. ఇది ఊర్ అనే ప్రాంతం దగ్గర ఉంది అన్న విషయాన్ని చెప్తాడనమాట. ఈ ఊర్ అనే ప్రాంతం తెలుసు కదా, అబ్రహాము ఆ ఊరు నుంచే వస్తాడనమాట, ఆ ఊరికి చెందినోడే. సో అబ్రహామిక్ కాన్వెంట్. సో 12వ అధ్యాయం నుంచి మనకి ద రియల్ స్టోరీ, లేకపోతే అథెంటిక్ స్టోరీ మనం కనిపిస్తుంది అనమాట. సో అబ్రహాము కనుక చూస్తే 12వ అధ్యాయం నుంచి సర్కంసిషన్, అబ్రహాం పిలుచుకుంటాడు, సర్కంసిషన్ చేసుకోమంటాడు, సున్నతి చేసుకోమంటాడు. ఎందుకంటే సున్నతి అనేది దేవునికి అబ్రహాంకి మధ్య ఒక నిబంధనగా అది మనం చూస్తాం అనమాట. సో ఆయన అట్లాగే ఇక ఒకవేళ ఆ సున్నతి చేయించుకోకపోతే ఆ దేవుడు నిబంధనలో నుంచి మనం రిజెక్ట్ చేసినట్టు అనమాట. సో మనకు తెలుసు ఎగ్జోడస్ 4th చాప్టర్ లో మనకు కనిపిస్తుంది ఆ సున్నతి చేసుకోమంటే మోషే ఏం చేస్తాడంటే, మోషే తన కొడుక్కి చేయించడం మనకి 4వ అధ్యాయంలో కనిపిస్తుంది. కొడుక్కి చేయించకపోతే దేవుడు చంపేయడం కోసం ఆ మోషేని చంపడానికే వస్తాడనమాట. అప్పుడు జిప్పోరా, ఆ యొక్క మోషే యొక్క భార్య జిప్పోరా తన కొడుక్కి సున్నతి చేయడం మనం చూస్తాం. సో సున్నతి అనేది దేవుని యొక్క నిబంధనకి ఒక గుర్తు అనమాట. దేవునికి మానవునికి అంటే అబ్రహాం సంతానానికి ఒక నిబంధనగా ఒక గుర్తు అనమాట. సో ఇది జెనిసిస్. కొంచెం ముందుకు వెళ్దాం. సో ఇక్కడ నుంచి ఈ యొక్క మ్యాప్ వేసాను చూడండి. ఉర్ అనే ప్రాంతం నుంచి మొదలయ్యాడు. అక్కడి నుంచి హారాన్ అనే ప్రాంతానికి అబ్రహాం వస్తాడనమాట. అక్కడ దేవుడు అబ్రహాంను పిలుచుకోవడం మనం చూస్తూ ఉంటాం. అక్కడి నుంచి అలా ఈజిప్ట్కి వెళ్తాడు. అలా హెబ్రోన్ లో పాతి పెట్టబడతాడు అనమాట 175వ సంవత్సరంలో. అండ్ కొంచెం ముందుకు వెళ్తే ది ఫ్యామిలీ ఆఫ్ అబ్రహాం గురించి చూసి దీనికి కావాలంటే ఫోటో తీసుకోండి. సో తేరహ, అబ్రహాం యొక్క తండ్రి పేరు తేరా. అతనికి ముగ్గురు కొడుకులు, హారాను, నాహోరు అండ్ అబ్రహాము. సో అబ్రహాంకి సారాయికి పుట్టిన ఇద్దరు, ఇస్సాకు అండ్ ఇష్మాయేల్. ఆ ఇష్మాయేల్ నుంచి వచ్చిన వాళ్ళే ఇష్మాయిలైట్స్ అంటాం కదా, అరబ్బులు అంటాం. ఆయన అట్లాగే ఐజాక్ కి ఇద్దరు కుమారులు మనకు తెలుసు. ఈ స్టోరీ అంతా మనకు తెలుసు, జెనిసిస్. మనందరం బైబిల్ చదివేవాళ్ళం కాబట్టి ఐ హోప్ మీరందరూ వాక్యాన్ని చదివేవాళ్ళు, ఆ వాక్యం చదువుతారని నేను అనుకుంటా ఉన్నాను. సో ఐజాక్, ఇస్సాక్ కి ఇద్దరు కుమారులుగా చూస్తాము, యాకోబు అండ్ ఈసావుగా మనం చూస్తాము. అట్లాగే యాకోబుకి ఇద్దరు భార్యలు చూస్తాం మనం, లేయాను రేచల్. అయితే ఇక్కడ చూస్తే గనక వీళ్ళిద్దరికి పుట్టిన వాళ్ళే ఈ యొక్క 12 మంది ఏమంటారు మనం ట్రైబ్స్, 12 ట్రైబ్స్, గోత్రాలు, 12 గోత్రాలు. యాకోబు సంతానమే ఈ 12 గోత్రాలుగా మనం చూస్తాం. ఈ 12 గోత్రాలని కలిపి మనం ఏమంటాం అంటే ఇజ్రాయలైట్స్ అంటాం, ఇజ్రాయేలీలు అంటాం మనం. సో యాకోబు సంతానం. అండ్ అట్లాగే ఈసావు యొక్క సంతానం వచ్చి ఎదోమీలు అంటాం. ఓకే, ఇంకొంచెం ముందుకు వెళ్దాం. ఇంకొంచెం ముందుకెళ్దాం. సో ఇక్కడ చూస్తే కనుక ఇక్కడ నుంచి జోసఫ్ లైఫ్ మనకు కనిపిస్తుంది. జోసఫ్ మనకు తెలుసు కదా ఆ స్టోరీ. ఈ హెబ్రోన్ ప్రాంతంలో ఉంటారు వీళ్ళందరూ, యాకోబు ఫ్యామిలీ అంతా హెబ్రోన్ అనే ప్రాంతంలో ఉంటారు. అక్కడి నుంచి తన యొక్క కుమారుడిని యోసేపుని తన యొక్క అన్నల దగ్గరికి పంపించడం మనం చూస్తాం. షెకెంకి వెళ్ళి అని చెప్పి పంపిస్తాడన్నమాట. పంపించినప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత యోసేపుకి తెలిసింది వాళ్ళ అన్నలు ఎక్కడ ఉన్నారంటే దోతాన్ అనే ప్రాంతంలో ఉన్నారు అనగానే అక్కడికి వెళ్తాడనమాట. అక్కడ ఇక అన్నలు ఏం చేస్తారంటే మనకు తెలిసి స్టోరీ, గోతులు పడేస్తారు. తర్వాత ఇస్మాయిలీలు వస్తా ఉన్నారని ఈజిప్ట్కి వెళ్తా ఉంటారు అనమాట. ఇస్మాయిలీలు ఈజిప్ట్కి వెళ్తా ఉన్నారు, వాళ్ళకి అమ్మేద్దాం అన్నప్పుడు అక్కడి నుంచి ఆ ప్రాంతం నుంచి యోసేపు ఈజిప్ట్కి పంపబడతాడు.
అండ్ దెన్ చూస్తే మనకు తెలుసు తర్వాత ఒక పెద్ద కరువు వస్తది మనకు తెలుసు. కరువు వచ్చిన తర్వాత అంతలోకి యోసేపు స్టోరీ అంతా మనకు తెలుసు కదా. యోసేపు పోతిఫర్ ఇంట్లోకి వెళ్ళిపోతాడు. అక్కడ అక్కడ వ్యభిచారం కేసులో పట్టబడతాడు. తను ఏమీ తప్పు చేయనప్పటికీ జైల్లో ఉండాల్సి వస్తది. అక్కడ 2 సంవత్సరాలు జైల్లో గడిపిన తర్వాత అక్కడ కూడా శతాధిపతితో మంచి సంబంధం కలిగి ఉంటాడు. అప్పుడే అదే టైంలో ఇద్దరు వస్తారన్నమాట యోసేపు దగ్గరికి. ఒకళ్ళు కబ్బేరు ఒకడు. అని అట్లాగే ఇంకోరు పిండి పిండి వంటలు చేసేవాడు అనమాట. కబ్బేరు ఎవరంటే రాజభవనం దగ్గర ఆ కప్పుని సర్వ్ చేస్తాడు అనమాట. అంటే రాజు తినక ముందే ఒక వ్యక్తి తింటాడు కదా. తిని ముందు ఇందులో విషయం ఏమీ లేకపోతే అంత క్షేమమే అన్న తర్వాత రాజు తింటాడు అనమాట. వాళ్ళని కబ్బేరు అంటారు అనమాట. ఆ కబ్బెబేరరు అట్లాగే రాజుకి పిండి పదార్థాలు, పిండి వంటలు ఆ పిండి వంటలు పంచిపెట్టే అతను కూడా ఈ యొక్క యోసేపు ఉన్న ఇక దాని ఏమంటారు ప్రిజన్ లోకి వాళ్ళు రావడం మనం చూస్తాం అనమాట. అక్కడ యోసేపు మళ్ళీ వాళ్ళకి కలభావం చెప్పడం. కలభావం చెప్పిన తర్వాత ఆ రాజు ఈ యొక్క పిండి వంటలు చేసేవాడిని నేను చంపేస్తాడు. కానీ ఈ యొక్క కబ్బేరర్ ఆ కబ్బేరర్ మాత్రం దేవుడు ఆ రాజు మళ్ళీ అతన్ని స్థానంలోకి తీసుకుంటాడు అని చెప్పి యోసేపు చెప్పడం మనం చూస్తాం. తర్వాత నువ్వు రాజభవనంలోకి వెళ్ళిన తర్వాత నన్ను జ్ఞాపకం చేసుకో అని చెప్పి యోసేపు చెప్పడం కూడా మనం చూస్తూ ఉంటాం. స్టోరీ సింపుల్ గా చెప్పేస్తున్నాను. సో తర్వాత మనకు తెలిసి ఇదంతా అక్కడి నుంచి మళ్ళీ ఇక రాజుకి ఇక దాని ఏమంటారు డ్రీమ్ వచ్చినప్పుడు కళ వచ్చినప్పుడు కలభావం చెప్పడానికి ఎవరో లేకపోతే అప్పుడు ఈ కబ్బేరర్కి యోసేపు గురించి జ్ఞాపకం వచ్చి యోసేపుని అలా రాజభవనంలోకి తీసుకొస్తాడు అనమాట. అలా రాజభవనంలో ఆ జ్ఞానం అంతా వచ్చిన తర్వాత దేవుడు కరువు తెప్పించబోతా ఉన్నాడు. 7 సంవత్సరాలు కరువు రాబోతుంది. దాని తర్వాత మొదటి 7 సంవత్సరాలు బాగా సమృద్ధి ఉంటుంది. తర్వాత 7 సంవత్సరాలు బాగా కరువు వస్తుంది అన్నప్పుడు ఫరో ఏం చేస్తాడంటే అక్కడున్న నువ్వే బెస్ట్, నువ్వే ధాన్యాన్ని సమకూర్చని అతన్నే ద మోస్ట్ పవర్ఫుల్ మ్యాన్ గా అక్కడ పెట్టడం మనం చూస్తాం అనమాట. అట్లాగా ఒక బానిసగా పంపబడిన యోసేపు ఒక పెద్ద సెకండ్ హై పొజిషన్ లోకి వెళ్ళిపోవడం మనం చూస్తాం అనమాట. అదే టైంలో అక్కడ కరువు రావడం, యాకోబు అక్కడ ఉన్న ప్రజలందరికీ కరువు రావడం, కరువు రాగానే తన యొక్క కొడుకుల్ని యాకోబు పంపిస్తాడు. కానీ బెంజమిన్ చివరి కొడుకుని పంపించడం అన్నమాట. అట్లాగా ఇక ఎంతమంది 10 మంది కుమారులు వచ్చి యోసేపు దగ్గరికి వస్తారు. ఆ స్టోరీ మొత్తం తెలిసిందే. తర్వాత అలాగా యాకోబు అట్లాగే బెంజమిన్ తన తమ్ముడు కూడా యోసేపు యొక్క తమ్ముడు నాన్నని వాళ్ళందరినీ చూస్తాడు. తర్వాత నేనే యోసేపు అని చెప్పుకుంటాడు. తర్వాత అక్కడి నుంచి ఏం చేస్తాడంటే ఈ ఫరో ఏం చేస్తాడంటే ఆ ఈజిప్ట్ అనే ప్రాంతంలో మీరు ఉండండి అని అనకుండా గోషెన్ అనే ప్రాంతంలో మీరు ఉండండి అని చెప్తాడు అనమాట. ఈ మూల ఉంది చూడండి నా మ్యాప్ లో. మూల ఈజిప్ట్ కింద ఉంది. ఈజిప్ట్ పైన ఇదిగోండి ఈజిప్ట్ కింద ఉంది. ఈజిప్ట్ పైన గోషెన్ అనే ప్రాంతంలో మీరందరూ ఉండొచ్చు అని చెప్పి ఇజ్రాయేలీలకి ఈ ప్రాంతాన్ని ఆ ఫరో ఇస్తాడనమాట. ఎందుకు ఈ ప్రాంతాన్ని ఇచ్చాడు అంటే ఈజిప్టులందరికీ కూడా ఈ యొక్క గొర్రెలు కాచుకునే వాళ్ళంటే అసహ్యం అనమాట. అసహ్యం అంటే వాళ్ళు అంతగా దగ్గరికి రానివ్వరు అనమాట. సో అందుకని చెప్పి ఈ ఫరో ఏం చేస్తాడంటే గోషెన్ అనే ప్రాంతాన్ని అక్కడ ఇస్తాడు. సో అక్కడ పొరపాటు దీనికి యోసేపు కూడా ఓకే అంటాడు. అక్కడ పొరపాటు జరిగిందంట. పొరపాటు అనకూడదు కానీ దేవుడు అలా ఎలా చేశాడు, వాళ్ళని అలా అనుమతి ఇచ్చాడు. తర్వాత మనకు తెలుసు కొత్త రాజు వస్తాడు. కొత్త రాజు వస్తాడు. తర్వాత కొత్త రాజు ఏం చేస్తాడు, ఈ యొక్క ఫరో ఏం చేశాడు అన్న విషయాలు తెలియని రాజు వస్తాడు. వెంటనే ఏం చేస్తాడు, ఈ యొక్క వీళ్ళు పెద్దగా పెరిగిపోతా ఉన్నారు ఇజ్రాయేలీలు. రేపొద్దున యుద్ధం వచ్చినప్పుడు వీళ్ళు మనకి అగేన్స్ట్ గా వస్తారు, వాళ్ళతో కలిసి యుద్ధం చేసి మనల్ని ఓడిస్తారు అని చెప్పి ఏం చేశాడంటే వాళ్ళందరినీ బానిసలుగా పెట్టడం మనం చూస్తాం అన్నమాట. సో బానిసలు అయ్యే సమయానికి వాళ్ళు ఇంచుమించు 6 నుంచి ఒక 8 లక్షల మంది ఇజ్రాయేలీలు ఉండడం మనం గమనించవచ్చు అనమాట. అట్లాగా యాకోబు సంతానం ఈ 12 మంది గోత్రాలు కూడా ఈ యొక్క ఈజిప్ట్ లో బానిసలుగా అయిపోవడం మనం చూస్తాం అనమాట. అదే టైంలో మనకు తెలుసు వీళ్ళు బాగా పెరిగిపోతా ఉన్నారని ఈ కొత్త ఫరో ఏం చేస్తాడంటే అక్కడ ఉన్న వాళ్ళందరినీ చంపేస్తాడు. అంటే పిల్లల్ని చంపేస్తాడు. 2 years బిలో ఉన్న వాళ్ళందరినీ చంపేస్తాడు. అదే టైంలో ఈ యొక్క మోషే చిన్న బుడ్డిలో లేకపోతే ఒక చిన్న బోట్ లో పంపబడడం చూస్తాం. అలా రాజభవనంలోకి ఫరో వెళ్ళడం మనం చూస్తాం. ఫరో యొక్క కుమార్తె మోషేని కనుగొని ఆ మోషేని తన యొక్క దత్తపుత్రునిగా చేసుకోవడంతో అలా రాజభవనంలో మోషే పెరగడం
మనం చూస్తాం అనమాట. అలా రాజభవనంలో దేవుడు ఇంచుమించు 40 సంవత్సరాల రాజభవనంలో మోషే ఉంటాడనమాట. అక్కడే ఎన్నో విద్యలు అభ్యసించడం, అనర్గళంగా మాట్లాడడం, అన్ని యుద్ధ సాములు బాగా ఆరితేరిపోవడం, అట్లాగే ఆ జ్ఞానంలో బాగా విపరీతమైన జ్ఞానాన్ని సంపాదించుకోవడం, ఇవన్నీ ఫరో చేస్తాడనమాట. ఫరో చేసిన తర్వాత అప్పుడు ఏం జరిగిద్దో మనకు తెలుసు అనమాట. మనకేం తెలుసు, వెంటనే బయటకు వస్తాడు, నా ప్రజల్ని చూద్దామని చెప్పి వస్తాడు. వచ్చిన తర్వాత ప్రజలను చూద్దామని వచ్చిన తర్వాత అక్కడ ఐగుప్తీయుడు, మనకు తెలిసి స్టోరీ. ఐగుప్తీయుడు తర్వాత ఇజ్రాయేలీయుడు కొట్టుకుంటా ఉన్నప్పుడు ఐగుప్తీయుడిని అక్కడే చంపేస్తాడు. చంపేసిన తర్వాత వేరే వ్యక్తి దాన్ని చూసి ఇక ఐగుప్తుడిని చంపినట్లు నన్ను కూడా చంపేస్తావా అని అంటాడు. అప్పుడు అమ్మో, నా ఫరో తెలిస్తే ఈ విషయం నన్ను చంపేస్తాడు అని చెప్పి అక్కడి నుంచి పారిపోవడం మనం చూస్తాం అనమాట. పారిపోతాడు. ఎక్కడ వరకు పారిపోతాడంటే చూడండి, ఇక్కడ పిక్చర్ పెట్టాను చూడండి. గోషెన్ అనే ప్రాంతం నుంచి ఎక్కడ పారిపోతాడంటే మిడియన్ మిడియన్ అనే ప్రాంతం వరకు పారిపోతాడు. సో అక్కడ ఇంచుమించు 40 సంవత్సరాలు అక్కడే ఉండిపోతాడు. ఆ 40 సంవత్సరాలు ఆ అక్కడే పెళ్లి చేసుకోవడం. ఆ ఆ, ఇది ఇత్రో, తన మామ ఇత్రో యొక్క భార్యను, కూతుర్ని పెళ్లి చేసుకొని అక్కడే పిల్లలను కనడం ఇంచుమించు చేస్తాడు. సో 40 సంవత్సరాలు ఈజిప్ట్ రాజభవనంలో పెరిగాడు. ఇంకో 40 సంవత్సరాలు ఈ మిడియన్ అనే ప్రాంతంలో పెరుగుతాడు అన్నమాట. సో 80 సంవత్సరాలు మోషేకి వచ్చేసినాయి. 80 సంవత్సరాల తర్వాత అయితే ఈ యొక్క హెబ్రోన్ అనే ప్రాంతం కూడా మనకి అర్థం చేసుకోవాలంటే, హెబ్రోన్ అంటే హోరేబ్ అన్న సేనాయి పర్వతం అన్న రెండు ఒకటే అనమాట. రెండు ఒకటే, సేనాయి పర్వతం అన్న హోరేబ్ పర్వతం అన్న. సో ఇక్కడికి వచ్చేసరికి ఆ మనకు తెలుసు 40 సంవత్సరాలు ఈ యొక్క మిడియన్ అనే ప్రాంతంలో ఉన్న తర్వాత నిర్గమకాండం 3వ అధ్యాయం మనకు కనిపిస్తుంది. ఏమనంటే అక్కడ బర్నింగ్ బుష్ ఉంటది కదా, ఆ బుష్ కనిపించడం, ఆ యొక్క హోరేబు కొండపైన, సేనాయి కొండపైన మండుతున్న పొద కనిపించడం, వెంటనే దాన్ని ఏంటది అని అక్కడికి వెళ్ళడం మనం గమనిస్తాం. అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుడు తనతో మాట్లాడడం మనం చూస్తాం. ఏమని మాట్లాడతాడు? నా ప్రజల యొక్క బాధను విన్నాను, మొరను విన్నాను, బాధను చూశాను, వారి దుఃఖములు తెలుసుకున్నాను, నేనే దిగొచ్చాను. సో మోషే నేను పంపిస్తాను, నా ప్రజల్ని నువ్వే బయటికి తీసుకురావాలి అని చెప్పడం నిర్గమకాండం 3వ అధ్యాయంలో మనం చూస్తాం అన్నమాట. అట్లాగా మోషే తన యొక్క తిరుగు ప్రయాణాన్ని స్టార్ట్ చేస్తున్నాడు అనమాట. ఆఫ్టర్ 40 ఇయర్స్ తర్వాత తన తిరుగు ప్రయాణాన్ని స్టార్ట్ చేయడం మనం చూస్తాం అనమాట. సో వెనక్కి వచ్చిన తర్వాత మొత్తానికి దేవుడు ఎగ్జోడస్ 5 నుంచి 15 అధ్యాయాల వరకు మనకు కనిపిస్తే దేవుడు ఆ యొక్క తెగుల్ని రప్పించడం, 10 తెగుల్ని రప్పించడం, తర్వాత ఫరో యొక్క హృదయాన్ని కూడా కఠినపరచడం మనం చూస్తాం. అయితే చాలా మంది ఏమంటారంటే, అసలు దేవుడు ఫరో హృదయాన్ని ఎందుకు కఠినపరిచాడు అని కొన్ని ప్రశ్నలు వేస్తా ఉంటారు. అన్నప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దాని వాక్యాన్ని మనం బాగా చదువుతా ఉన్నప్పుడు మనకు అర్థమయ్యేది ఏంటంటే, 10 తెగుల్లో మొదటి 5 తెగుళ్ళు వరకు ఫరోనే తన హృదయాన్ని కఠినపరుచుకుంటా ఉంటాడు, మొదటి 5 తెగుళ్ళు. కానీ 6వ తెగులు నుంచి మనకు కనిపిస్తుంది దేవుడే తన హృదయాన్ని కఠినపరిచాడు అన్నట్లు మనకు కనిపిస్తుంది అన్నమాట. సో దేవుడు అవకాశం ఇస్తా ఉంటాడు, కానీ ఫరో దాన్ని ఉపయోగించుకోడు, తన హృదయాన్ని తనే కఠినపరుచుకుంటా ఉంటాడు. కానీ 6 నుంచి 10 తెగుళ్ళు వచ్చేసరికి దేవుడే తన హృదయాన్ని కఠినపరిచినట్లుగా మనకు కనిపిస్తుంది. కానీ చివరి తెగులు వచ్చేసరికి, అంటే చివరి తెగులు మనకు తెలుసు, ఎవరైతే రక్తాన్ని వాళ్ళ ఇంటికి పూసుకుంటారో దేవుడు ఆ యొక్క దాటుతా ఉంటాడు. మరణ దోత దాటుతా ఉన్నప్పుడు ఆ దాటుతుంది. ఆ యొక్క ఎవరింట్లో అయితే ఆ రక్తపు మరకలు ఉంటారో ఆ ఇంట్లో తొలిచూలు బిడ్డ చనిపోదు. ఎవరింట్లో అయితే ఆ రక్తపు ఉంటదో సో ఆ ఇంట్లో తొలిచూలు బిడ్డ చనిపోద్దని లాస్ట్ తెగులు మనకు తెలుసు. తర్వాత ఫరో యొక్క కొడుకు చనిపోవడం మనం చూస్తాం. అలాగా ఫరో ఏం చేస్తాడంటే, మీరు వెళ్ళండి, మీరు ఈ యొక్క మా యొక్క ఈజిప్ట్ ని వదిలేసి వెళ్ళిపోండి అని చెప్పి ఫరో చెప్పడం మనం చూస్తాం అన్నమాట. కానీ తర్వాత ఫరో మళ్ళీ ఇజ్రాయేలీని తరమడం మనం చూస్తాం. సో ఇక్కడి నుంచి మొదలవుతుంది వాళ్ళ ప్రయాణం. ల్యాండ్ ఆఫ్ గోషన్ అనే దగ్గర నుంచి ప్రయాణం అయ్యి అలా వచ్చేసరికి ఇక్కడ ఎర్ర సముద్రం కనిపిస్తుంది అనమాట. ఇక్కడ ఎర్ర
ఎర్ర సముద్రం మధ్యలో ఒక చిన్న సముద్రం. మనం చాలాసార్లు ఏమనుకుంటాం అంటే ఎర్ర సముద్రం అనేది ఒక పెద్ద మహాసముద్రం అని అనుకుంటాం. వాస్తవానికి అది మహాసముద్రమే, కానీ అది ఒక చీలిక అనమాట. చాలా పెద్దది. ఇక్కడ చూడడానికి చాలా చిన్నగా కనిపిస్తుంది, కానీ అది దగ్గరికి చూస్తా అన్నప్పుడు చాలా చాలా పెద్దది అనమాట, చాలా పెద్దది. సో ఇలా వాళ్ళు ఈ యొక్క ప్రాంతం, ఈ రెడ్ మార్క్ కనిపిస్తుంది కదా, ఈ రెడ్ మార్క్ లోంచి వాళ్ళు ఇలా దాటుతూ మనం చూస్తాం. దాటిన తర్వాత వాళ్ళు అక్కడి నుంచి ప్రయాణమై ఈ సేనాయి హోరేబ్ అనే ప్రాంతం దగ్గరికి వస్తారన్నమాట. ఎన్ని దినాలు వాళ్ళు ప్రయాణం చేస్తా వచ్చారంటే 3 నెలలు. 3 నెలలు ఇక్కడి నుంచి ఇక్కడ వరకు 3 నెలలు వచ్చేస్తారన్నమాట. 3 నెలలు వాళ్ళు ఈ హోరేబు ప్రాంతం దగ్గరికి రావడం మనం చూస్తామట. అయితే ఈ యొక్క ప్రాంతంలో వెళ్తా ఉన్నప్పుడే వాళ్ళు దేవుణ్ణి శోధించడం మనం చూస్తాం. ఈ ప్రాంతంలో ఈ యొక్క గోషేన్ నుంచి హోరేబు ప్రాంతం వెళ్ళక ముందే వీళ్ళు సనగడం మనం చూస్తాము. ఈవెన్ ఎర్ర సముద్రం దగ్గర కూడా వాళ్ళు సనుగుతా ఉంటారు, మమ్మల్ని ఇక్కడ చంపడానికి తీసుకొచ్చావా అని అంటా ఉంటారు. ఇవన్నీ మనకి కనిపిస్తా ఉంటాయి. కానీ దేవుడు ఏదైతే కావాలో, ఏదైతే అప్పటికప్పుడు విషయాలు, ఆ యొక్క ఆకలిని తీరుస్తా ఉన్నాడు, దాహాన్ని తీరుస్తా ఉన్నాడు, ఇవన్నీ చేస్తా ఉన్నాడు. అక్కడ పక్కన వాటర్ అవుతా ఉంటది. వాళ్ళకి వాటర్ అవుతా ఉన్నప్పుడు పక్కన చేదు వాటర్ ఉన్నప్పుడు ఒక చిన్న వుడ్, ఒక చెక్క దాంట్లో వేయగానే అది తాగే వాటర్ గా, ఆ తీయటి వాటర్ గా అయిపోవడం మనం చూస్తాము. అట్లాగే వాళ్ళ హంగర్ ను కూడా తీర్చడం మనం చూస్తాం. సో 16వ అధ్యాయం వచ్చేసరికి ఇది చాలా కీలకం అనమాట. 16వ అధ్యాయం దగ్గరికి వచ్చేసరికి దేవుడు చెప్తాడు, ఏమని చెప్తాడంటే, నేను మీ యొక్క హృదయాల్ని పరిశీలిస్తాను, మిమ్మల్ని నేను టెస్ట్ చేస్తాను అన్న విషయాన్ని చెప్తారన్నమాట. ఎలా టెస్ట్ చేస్తానంటే, ఆ నేను మన్నాను కురిపిస్తాను. ఆ మన్నాని మీరు ఏం చేయాలంటే ఆ రోజుకే సమకూర్చుకోవాలి. నెక్స్ట్ రోజుకి మీరు ఎట్టి పరిస్థితుల్లో దాన్ని దాచుకోకూడదు. ఏ రోజు మన్నా ఆ రోజే మీరు తీసుకోవాలన్న విషయాన్ని చెప్తాడు. ఎలా అంటే, ఎందుకు అలా చెప్పాడు అంటే, దేవుడు డైలీ డిపెండెన్స్ ఆన్ గాడ్, దేవుని మీద ప్రతిరోజు డిపెండ్ అవ్వాలి, ఆయన మీద ఆధారపడాలి అన్న లెసన్ ని, అన్న పాఠాన్ని వాళ్ళకి నేర్పించడం కోసం దేవుడు ఏ రోజు మన్నా ఆ రోజు కురిపించడం చూస్తాం అనమాట. అట్లాగే మరి 7వ రోజున మీరు విశ్రాంతి దినం కదా, విశ్రాంతి దినం రోజున ఏ పని చేయకూడదు కాబట్టి దేవుడు ఏం చెప్తాడంటే, సాటర్డే, ఈ శనివారం రోజునే డబల్ పోర్షన్ నేను మన్నాను కురిపిస్తాను. అప్పుడు ఆ మన్నాని మీరు నెక్స్ట్ రోజుకి మీరు దాచుకోవాలి అన్న విషయాన్ని చెప్తాడనమాట. సో మిగిలిన రోజుల్లో మీరు ఎట్టి పరిస్థితుల్లో ఆ మన్నాని నెక్స్ట్ రోజుకి దాచుకోకూడదు అని చెప్తాడు. ఒకవేళ దాచుకుంటే ఏమైంది, అది పాడైపోతుంది అన్న విషయాన్ని కూడా చెప్తాడు. సో దేవుడు అంత క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన తర్వాత కూడా చాలా మంది ఇజ్రాయేల్ ప్రజలు అక్కడ మన్నాని దాచుకోవడం మనం చూస్తాము. అట్లాగే విశ్రాంతి దినాన్ని కూడా ఆచరించకుండా వాళ్ళు ఏం చేశారంటే, ఆ రోజున కూడా బయటికి వెళ్ళి మన్నాని తీసుకోవడం చూస్తాం అనమాట. దేవునికి ఎప్పటికప్పుడు అక్కడ దేవుని శోధిస్తా ఉండడం మనం చూస్తా ఉంటాము. అట్లాగే వాటర్ దగ్గర కూడా వాళ్ళకి బండ నుంచి వాటర్ రప్పించడం చూస్తా ఉంటాం అనమాట. సో నిర్గమాకాండం 19వ అధ్యాయం నుంచి 31 అధ్యాయం మనం చూస్తా ఉన్నప్పుడు దేవుడు వాళ్ళతో ఆ యొక్క నిబంధన చేసుకోవడం మనం చూస్తాం అన్నమాట. సో 19వ అధ్యాయం దగ్గరికి వచ్చేసరికి వాళ్ళు సేన అనే కొండ దగ్గరికి వాళ్ళు వస్తారనమాట. వచ్చిన తర్వాత అక్కడ దేవుడు తను ప్రత్యక్షపరుచుకుంటాడు ఇజ్రాయెల్ ప్రజలతో. సో అక్కడ ఉన్న ప్రజలందరికీ, ఇంక్లూడింగ్ మోషేకి మాత్రమే కాకుండా ఇజ్రాయెల్ ప్రజలందరితో తను ప్రత్యక్షపరుచుకుంటాడు అనమాట. ఎట్లా ప్రత్యక్షపరుచుకుంటాడంటే, మనకి నిర్గమకాండం 19వ అధ్యాయం మనం చదివితే మనకు అర్థమైంది. అది మహా భయంతో, ధూములతో, అది దాని ఏమంటారు, తోపము, ఫైరు, మంట, అలాంటిది ఎప్పుడు కూడా ఇజ్రాయెల్ ప్రజలు చూడలేదన్నమాట. అంతేకాదు దేవుడు తన కంఠస్వరంతో ఇజ్రాయెల్ ప్రజలతో మాట్లాడడం మనం చూస్తాం అనమాట. సో తన కంఠస్వరంతో దేవుడు ఏం మాట్లాడాడు ఇజ్రాయెల్ ప్రజలతో అంటే, ఆ యొక్క 10 ఆజ్ఞల్నే దేవుడు తన కంఠస్వరంతో ఇజ్రాయెల్ ప్రజలతో చెప్పాడు అనమాట. సో ఆ ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా 10 ఆజ్ఞల్ని దేవుని యొక్క కంఠ స్వరంలో నుంచే వాటిని ఫస్ట్ టైం విన్నారు. ఇంకేం చెప్తాడంటే, దేవుడు ఒక ఇన్స్ట్రక్షన్ ఇస్తాడు, క్లియర్ ఇన్స్ట్రక్షన్. ఏంటి అంటే, మీరు నా ఆజ్ఞలు గైకుంటే గనక, మీరు నా నిబంధనలు గైకుంటే గనక, మీరు మాకు స్వకీయ సంపాద్యం అవుతారు. స్వకీయ
సంపాద్యం అంటే మీకు తెలుసా? స్వకీయ సంపద అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క ఫోన్ ఉంది. ఈ ఫోన్ ని నా సొంత డబ్బులతో కొనుక్కున్నా. సో ఈ సొంత డబ్బులతో కొనుక్కున్నాను కాబట్టి నేను చాలా చక్కగా చూసుకుంటా దాన్ని. ఇది నాది, నా సొంతం. దాని మీద మరకలు పడకుండా ఎప్పటికప్పుడు కవర్ మారుస్తూ, ఎప్పటికప్పుడు స్క్రీన్ గార్డ్ మారుస్తూ చూసుకుంటా. ఎందుకంటే అది నాది, నా సొంతం. అట్లాగే మీరు నా ఆజ్ఞలు గైకుంటే మీరు నా సొంతం అవుతారు, మీరు నా ప్రజలు అవుతారు అని చెప్పి దేవుడు చెప్తాడు అనమాట. ఆఫ్టర్ ఆల్ నేనే మనిషినే ఈ మొబైల్ ని ఇంత బాగా చూసుకుంటా అన్నప్పుడు దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు ఎంత బాగా చూసుకుంటాడో ఇజ్రాయెల్ ప్రజల్ని అన్నది మనం అర్థం చేసుకోవాలి. అది మనం అర్థం చేసుకోవాలి. తర్వాత మనం చూస్తే తర్వాత 25-31 చాప్టర్స్ లో మనం చూస్తే ఈ యొక్క టాబర్నికల్ ఈ ప్రత్యక్ష గుడారాన్ని ఎలా తయారు చేయాలి అని క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ మోషేకి ఇవ్వడం మనం చూస్తాం అనమాట. మోషేకి ఇవ్వడం చూస్తాం. సో ఇట్లా ఉంటది ఆ మోషే యొక్క ప్రత్యక్ష గుడారం. సో ఇది ఒక టెంట్ అన్నమాట. టెంట్ అంటే వాళ్ళు ప్రయాణం చేసే కొద్ది దీన్ని డిస్మాంటిల్ చేయొచ్చు అప్పటికప్పుడే ఊడదీసి. అంటే కొన్ని చైర్స్ ఉంటాయి కదా, కొన్ని చైర్స్ దాన్ని మడత పెట్టేసుకోవచ్చు. లేదా కొన్ని మంచాలు కూడా ఉంటాయి, డిస్మాంటిల్ చేసుకుంటే మడత పెట్టుకోవచ్చు. దాని తర్వాత కావాల్సి వచ్చినప్పుడు మళ్ళీ వేసుకోవచ్చు, అట్లాగనమాట. సో వీళ్ళు ప్రయాణం చేస్తా ఉన్నప్పుడు దీన్ని మళ్ళీ డిస్మాంటిల్ చేసి వాళ్ళు ఎక్కడైతే ఏ ప్రాంతానికి వెళ్తారో, ఎక్కడికి వెళ్తారో మళ్ళీ అక్కడ వేసుకోవడం అన్నమాట. సో పర్మనెంట్ గా ఉండేది కాదు ఈ ప్రత్యక్ష గుడారం. సో ఇందులో ఏమంటే మనకు తెలుసు, స్టార్టింగ్ లో ఈహబ్ అంటారు దీన్ని, ఆ మనోరా అంటాం, లేకపోతే ఇక్కడ 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 బలులు అర్పిస్తా ఉంటారు. ఇదేమో పరిశుద్ధ స్థలం అంటారు దీన్ని. ఈ మొత్తాన్ని పరిశుద్ధ స్థలం అంటారు. ఇదంతా ఏమో అతి పరిశుద్ధ స్థలం అంటారు. అతి పరిశుద్ధ స్థలం అంటారు అనమాట. సో ఇంకొంచెం ముందుకెళ్దాం, దీన్నే ప్రత్యక్ష గుడారం అంటారు. అండ్ నిర్గమకాండం 32-40 అధ్యాయాలు మనం చూస్తా ఉన్నప్పుడు ఇజ్రాయెల్ ప్రజలు అతి పెద్ద పాపాన్ని చేయడం మనం చూస్తాం. మనకు తెలుసు కదా, వాళ్ళు ఈ యొక్క దూడని, బంగారు దూడని వాళ్ళు చేసుకోవడం మనం చూస్తాం అనమాట. అయితే ఆ టైంలో మోషే ఎక్కడికి వెళ్ళాడో మనకు తెలుసు. మోషే దేవునితో సంభాషిస్తా ఉంటాడు. మనం ఆ యొక్క నిర్గమకాండం 19 అండ్ అట్లాగే 24 అధ్యాయము 32 అధ్యాయం మనం చదువుతా ఉన్నప్పుడు దేవుడు ఏమంటాడంటే, ఈ 10 ఆజ్ఞల్ని నేను రాత రూపంలో నీకు ఇస్తాను రా అని చెప్పి ఈ యొక్క సేనాయి కొండపైకి పిలవడం మనం చూస్తాం అనమాట. అక్కడికి వెళ్ళి దేవునితో సంభాషిస్తా ఉంటాడు. ఇంచుమించు 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 40 దినాలు దేవునితో సంభాషించడం మనం చూస్తాము. ఆ టైంలో ఇజ్రాయెల్ ప్రజలు ఎన్నోసార్లు నువ్వు చెప్పిందల్లా మేము చేస్తాం, నీ ఆజ్ఞలు గైకుంటాం నోటితో చెప్పినప్పటికీ ఆ రోజున 40 రోజులు వచ్చేసరికి వాళ్ళు మర్చిపోతారు. 40 రోజుల్లో దేవుడికి ఏం తీర్మానాలు చేశారన్న విషయాన్ని మర్చిపోయి వాళ్ళు ఏం చేస్తారంటే బంగారు దూడని చేసుకోవడం మనం చూస్తాం అనమాట. ఇది అహరోన్ లీడర్షిప్ లో ఇది జరుగుద్ది. సో వెంటనే దేవుని యొక్క ఆగ్రహం వాళ్ళ మీద రావడం, దేవుని యొక్క ఉగ్రత రావడం, వెంటనే మోషేని ఏమంటాడంటే, నువ్వు పక్క తప్పుకో, వీళ్ళందరినీ చంపేస్తాను, నీ సంతాన్ని నేను అభివృద్ధి చేస్తాను అన్నప్పుడు మోషే వేడుకుంటాడు. అదంతా మనకు తెలుసు. తర్వాత అయినప్పటికీ అక్కడ ఇంచుమించు 3,000 మంది దేవుని యొక్క ఉగ్రతకు బలైపోవడం మనం చూస్తాం. 32 అధ్యాయం చివరికి వచ్చేసరికి అంటే యెహోవా వైపు ఉన్న వాళ్ళందరూ ఇటువైపు రండి అన్నప్పుడు ఇంచుమించు 3,000 మంది అక్కడ చనిపోవడం మనం చూస్తాం. సో దేవుని యొక్క ఉగ్రత ఎప్పుడు కూడా దేవుడు న్యాయాన్ని జరిగిస్తాడు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అయితే నిర్గమాకాండం చివరి అధ్యాయం మనం చదువుతా ఉన్నప్పుడు నిర్గమాకాండంలో ఆ యొక్క ప్రత్యక్ష గుడారం అయిపోతుంది. ప్రత్యక్ష గుడారాన్ని అయిపోయిన తర్వాత తన చేతులతోనే మొత్తం చేసిన తర్వాత అక్కడ డోర్ వచ్చేసరికి క్లోజ్ అయిపోతుంది అనమాట. అంటే ఈవెన్ మోషే కూడా లోపలికి వెళ్ళలేడు. మోషేనే తయారు చేసినప్పటికీ ఆ యొక్క ప్రత్యక్ష గుడారంలోకి మోషే వెళ్ళలేకపోతాడు అనమాట. సో నిర్గమకాండం అలా అబ్రప్ట్ గా సడన్ గా అయిపోయినట్లు మనకు అనిపిస్తుంది. అయితే ఈ నిర్గమకాండం కీ థీమ్స్ కనుక చూస్తే, ఇందులో ఏమేమి దేవుడు ఉంచాడు అంటే, ఈవిల్ బ్రింగ్స్, ఎప్పుడైతే పాపం చేస్తే పాపం ఖచ్చితంగా ఈ యొక్క జడ్జిమెంట్ ని తీసుకొస్తుంది, ఈ యొక్క శిక్షని తీసుకొస్తుంది అన్న విషయాన్ని మనకు కనిపిస్తుంది అనమాట. అట్లాగే దేవుడు ప్రేమమయుడు, రెస్టోర్ చేస్తాడు, తిరిగి మళ్ళీ జీవింపజేస్తాడు అన్న విషయాలు మనకు అర్థమైంది అనమాట. అండ్ అట్లాగే దేవుడు ఎంత కోరిక కలిగి ఉన్నాడో అన్న విషయం కూడా మనకు అర్థమైంది. ఏంటి ఆ కోరిక
కోరిక అంటే నా ప్రజల మధ్య నేను ఉండాలి, నా ప్రజల మధ్యలో నేను నా ప్రెజెన్స్ ని, నా యొక్క సన్నిధిని ఉంచాలి అని చెప్పి ఎంతో కోరిక కలిగి ఉన్నట్లుగా మనం చూస్తాం. ఏంటి, దేవుని యొక్క సన్నిధి అంటే ప్రత్యక్ష గుడారం అనమాట. ప్రత్యక్ష గుడారాన్ని అనేది ఎప్పుడైతే తయారు చేస్తాడో ఆ యొక్క పెద్ద మేఘం ఆ యొక్క దేవుడు ఆ యొక్క ప్రత్యక్ష గుడారంలోకి రావడం అక్కడ మనకు కనిపిస్తుంది అనమాట. సో దేవుని యొక్క సన్నిధి అక్కడ ఉంది, దేవుని యొక్క సన్నిధి అక్కడ ఉన్నట్లుగా మనకు కనిపిస్తుంది. సో దేవుడికి ఎంతగానో కోరుతా ఉన్నాడు తన ప్రజల మధ్యలో ఉండాలి అన్న విషయం కూడా మనకి ఎగ్జోడస్ మొత్తంలో మనకు కనిపిస్తుంది అనమాట. అట్లాగే దేవుడు ఎంత నమ్మకమైన వాడు, పాపం చేస్తున్నప్పటికీ, ఇజ్రాయెల్ ప్రజలు శోధిస్తున్నప్పటికీ, వాళ్ళని వాళ్ళ శిక్షకు పాత్రులైనప్పటికీ దేవుడు తన కృపని తన తన విశ్వాసతని చూపిస్తున్నట్లు మనకి ఆ యొక్క నిర్గమాకాండం మొత్తంలో మనకు కనిపిస్తుంది అనమాట. కనిపిస్తుంది. అట్లాగే ఈ యొక్క మనుషులు చేసిన పాపం లేకపోతే విగ్రహారాధన ఎంత భయంకరమైందో కూడా ఆ నిర్గమకాండం మనం చదువుతున్నప్పుడు అర్థమైంది అనమాట. ఆల్మోస్ట్ దేవుడు చేసిన నిబంధనను ఆల్మోస్ట్ బ్రేక్ చేసేంత వరకు కూడా ఈ పాపం లేకపోతే విగ్రహారాధన వెళ్ళిపోయింది అనమాట. ఆల్మోస్ట్ నిర్గమకాండం 32లో ఆల్మోస్ట్ ఇజ్రాయెల్ ప్రజలందరూ ఆ రోజునే అంతమైపోవాలి. సో పాపం అనేది లేకపోతే విగ్రహారాధన అనేది అంత భయంకరమైన దేవుని యొక్క నిబంధనలు కూడా అది బ్రేక్ చేసే ప్రమాదం ప్రమాదం. అట్లాగే దేవుడిచ్చే అనుగ్రహించే బ్లెస్సింగ్స్ అవి కూడా పోయే అవకాశం చాలా ఉంటది అనమాట. సో తర్వాత చూస్తే ఆ లేవికాండం. సో ఇక్కడ చూస్తే గనక ఆ ఆ ఎగ్జోడస్ కి వచ్చేసరికి చివరిలో మనం చెప్పాం కదా, మోషే ఆ యొక్క ప్రత్యక్ష గుడారంలోకి వెళ్ళలేకపోతా ఉంటాడు. కానీ ఆ నెంబర్స్ సంఖ్యాకాండం వచ్చేసరికి మనకేం కనిపిస్తుంది అంటే మోషే లోపలికి వెళ్ళిపోయినట్లు కనిపిస్తుంది. ఎక్కడ ఉండదు అంటే మనకి స్టార్టింగ్ లోనే మనకు కనిపిస్తుంది. ఏమని కనిపిస్తుంది అంటే నెంబర్స్ అట్ ది ఎండ్ ఆఫ్ ది ఎగ్జోడస్ మనకి ఏం కనిపిస్తుంది అంటే మోషే లోపలికి వెళ్ళలేకపోతా ఉంటాడు. కానీ సంఖ్యాకాండం వచ్చేసరికి మోషే ఎక్కడ ఉంటాడంటే ప్రత్యక్ష గుడారంలో ఉంటాడు అనమాట. సో ఏం జరిగింది ఈ మధ్యలో అంటే, ఈ మధ్యలో ఉన్న కీలకమైన పుస్తకం లేకపోతే ఈ మోషేని బయట ఉన్న మోషేని లోపల రావడానికి ఏమి అర్హత లేకపోతే ఏం క్వాలిఫికేషన్ లేకపోతే ఏం జరిగింది లోపల రావడానికి అతనికి ఎలాగా అనుమతి వచ్చింది అని తెలియాలంటే అది మనం లేవికాండం మనం చదవాలి. సో మిడిల్ లో ఉంటది అనమాట లేవికాండం. ఈ లేవికాండం అంతా కూడా ఈ ఈ యొక్క దాని ఏమంటారు పాపి అయిన మోషే లేకపోతే ఈ పాపి అయిన ప్రజలు ఎట్లాగా దేవుని సన్నిధికి రాగలరో అన్న విషయాన్ని లేవికాండం మనకి తెలియజేస్తుంది అనమాట. సో లేవికాండాన్ని మనం చూస్తే కనుక సో దేవుడు ఇక్కడే జాగ్రత్త చూడండి. సో దేవుడు పరిశుద్ధుడు, ఆయన సృష్టికర్త, జీవాధిపతి. ఈ మెటీరియల్ అంతా నేను ప్రాజెక్ట్ బైబిల్ దగ్గర నుంచి తీసుకోవడం జరిగింది, బైబిల్ ప్రాజెక్ట్ నుంచి. మీరు కావాలంటే మీరు అందులో వీడియోస్ కూడా చూడొచ్చు. సో దేవుడు సృష్టికర్త, జీవాధిపతి అన్న విషయాన్ని తెలియజేస్తాడు. అట్లాగే పరిశుద్ధుడు అన్న విషయాన్ని తెలియజేస్తాడు. పరిశుద్ధుడు అంటే ఆయన లాంటి వాడు ఇంకోటి లేడు అని. ఎన్నో దోతలతో, వేలాది దోతలతో పరిశుద్ధుడు అని కొనియాడబడతా ఉంటాడు కదా. ఆ పరిశుద్ధత అంటే అర్థం ఏంటంటే ఆయన ప్రత్యేకం, ఆయన లాంటి వాడు ఇంకోటి లేడు అని అర్థం అనమాట. అయితే ఇటుపక్క చూస్తే ఇజ్రాయెల్ ప్రజలు కనుక చూస్తే వాళ్ళు అక్రమం ఉంది, వాళ్ళలో పాపం ఉంది, ఇవన్నీ కూడా వాళ్ళలో ఉన్నాయన్నమాట. ఇక్కడ దేవుడు పరిశుద్ధుడైతే ఆ ఇజ్రాయెల్ ప్రజలు అపవిత్రులు అనమాట. సో ఈ అపవిత్రులైన ఇజ్రాయేలీలు ఈ పరిశుద్ధమైన దేవుని సన్నిధిలోకి ఎలా రావాలి అని తెలియజేసేదే లేవిక అనమాట. అంటే ఇక్కడ బొమ్మ కూడా ఉంచండి. ఈ ఈ యొక్క బ్లాక్ లో వేశారు. ఈ బ్లాక్ లో ఉన్న వాళ్ళు ఈ వైట్ గా ఎలా రావాలి అని తెలియజేసే ఈ ట్రాన్సాక్షనే లేవికాండం అనమాట. ఈ ట్రాన్సాక్షనే లేవికాండం. సో లేవికాండం కనుక మనం చూస్తే 1 నుంచి 7 అధ్యాయాలు చూస్తే మనకి ఆచార సంబంధమైన బలులు ఉంటాయి, అనేక బలులు ఉంటాయి. ధాన్యం మరియు సహవాస అర్పణలు, చాలా అర్పణలు ఉంటాయి. బర్ంట్ ఆఫరింగ్ అని, థ్యాంక్స్ గివింగ్ ఆఫరింగ్ అని, ఇలా చాలా ఆఫర్ అన్ని కనిపిస్తా ఉంటాయి. అండ్ అట్లాగే కాల్చి
అర్పణలు మనకు కనిపిస్తా ఉంటాయి అనమాట. అండ్ దాన్ని చూస్తే 8 నుంచి 10 అధ్యాయాలు కనుక చూస్తే ఆ యాజకులు అభిషేకించబడడం, యాజకులను ఎలా అభిషేకించాలి అన్న విషయాలు మనకు కనిపిస్తాయి. అహరోను అతని కుమారుల్ని అభిషేకించాడు అన్నట్లు కనిపిస్తా ఉంటది. అట్లాగే అహరోను యొక్క కుమారులు పాపం చేస్తారు, వాళ్ళు వెంటనే చనిపోవడం మనం చూస్తాము అక్కడ. అంటే దేవుని యొక్క పనిష్మెంట్ ఎంత ఆ ఎంత తీవ్రంగా ఉంటుందో, దేవుడు పెట్టిన ఆజ్ఞలను మనుషులు గైకొనకపోతే ఎంత తీవ్రంగా ఉంటుందో అనేది మనం ఈ యొక్క అహరోను యొక్క కుమారులు జీవితం నుంచి మనం చూడొచ్చు. అండ్ దాన్ని చూస్తే 10 మధ్యలోది చూద్దాము, మధ్యలో తర్వాత చూద్దాం. 21 నుంచి 22 కనుక మనం చూస్తే యాజకులు ఎట్లా ఉండాలి, వాళ్ళకు ఉండాల్సిన అర్హత ఏంటి, వాళ్ళ నైతికత నైతికంగా ఉండాలి, యథార్థంగా ఉండాలి అన్న విషయాలు యాజకుల గురించి మాట్లాడుతా ఉంటది అనమాట. అట్లాగే వాళ్ళు ప్రాతినిధ్యం వహించాలి అనే విషయాలు మనకు కనిపిస్తాయి. సో 23 నుంచి 25 కనుక చూస్తే 7 పండుగల గురించి మనకి కనిపిస్తుంది అనమాట. 7 పండుగలు: పస్కా పండుగ, పులియని రొట్టెల పండుగ, ప్రథమ ఫలాల పండుగ, వారాల పండుగ, లేక పెంతుకొస్తు బోరల పండుగ, పాప పరిహారార్థ దినం, గుడారాల పండుగ. వీటిని కూడా మనం కొంత చూద్దాము. అసలు ఎప్పుడు చేస్తారు, ఎలా చేస్తారు, ఎందుకు చేస్తారు అనేది కూడా మనం చూద్దాము. సో ఆ పండుగల గురించి మనకు కనిపిస్తుంది. అండ్ అట్లాగే 11 నుంచి 15 ఈ మిడిల్ పార్ట్ లో చూస్తే గనక ఇందులో ఏంటి అంటే పాపం ఎట్లాగా దేవుడు ఇజ్రాయెల్ ప్రజల్ని సెపరేట్ చేయాలనుకున్నాడు, ఎట్లాగా ప్రత్యేకించాడు, ప్రత్యేకపరచబడ్డాడు ప్రత్యేకపరచబడ్డారు అన్న విషయాన్ని ఇక్కడ మనకు కనిపిస్తుంది అనమాట. ఏమని కొన్ని ఫుడ్స్ తినద్దంటాడు, పంది మాంసం, తర్వాత ఆక్టోపస్, బ్యాట్, ఇవన్నీ కూడా తినద్దంటారు. బాడీ చనిపోయిన బాడీని ముట్టుకోవద్దు అన్న విషయాల్ని చెప్తా ఉంటాడు. విసర్జించిన ద్రవాల్ని త్రాగడం అవన్నీ చేయొద్దు, ఎందుకంటే చర్మ వ్యాధులు వస్తాయి. ఈ విషయాలన్నీ కూడా అంటే జీవితంలో ప్రతి రంగాన్ని ప్రభావితం చేస్తుందని. ఎందుకంటే ఈ యొక్క నీచమైన ఈ యొక్క వీటిని తినడం ద్వారా, లేకపోతే నీచమైన వాటిని ఇది అపరిశుభ్రంగా ఉన్న వాటిని ముట్టుకోవడం వల్ల జీవితానికి ప్రభావితం అవుతుందని దేవుడు వాళ్ళని ప్రత్యేకంగా ఉంచాలని చెప్పి దేవుడు కొన్ని వాటిని ఈ నియమాల్ని పెట్టడం మనం చూస్తాం అనమాట. నియమాల్ని మనం చూస్తాం. సో ప్రతి రంగంలోనూ వాళ్ళు పరిశుద్ధంగా ఉండాలి అని చెప్పి దేవుడు కోరుతా ఉన్నాడు. ఓకే. అండ్ దెన్ 18 నుంచి 20 వరకు చూస్తే పవిత్రత, ఆచారాల గురించి మనకు కనిపిస్తాయి. పేదలని పట్టించుకోవాలి, పూర్ పీపుల్ ని పట్టించుకోవాలి, విడోస్ ని పట్టించుకోవాలని మనకు కనిపిస్తుంది. లైంగికపరమైన యథార్థత గురించి వ్యభిచారానికి దూరంగా ఉన్న విషయాల గురించి మాట్లాడుతుంది. సామాజిక న్యాయం గురించి మాట్లాడుద్ది. ఈ అన్ని విషయాల గురించి లేవికాండం మాట్లాడుతూ ఉంటాం. సో కనానీయులకు భిన్నమైన రీతిలో ఇజ్రాయెల్ ప్రజలు జీవించాలని చెప్పి దేవుడు ఈ యొక్క ఆజ్ఞలన్నీ పెట్టడం మనం చూస్తాం అన్నమాట. సో ఈ యొక్క 16 నుంచి 17 అనేది చాలా కీలకం అనమాట. ఎందుకంటే ఈ యొక్క లేవికాండంలో చాలా మిడిల్లో ఉంటది. ఈ యొక్క 16, 17 అధ్యాయాలు చాలా మిడిల్లో ఉంటది. ఈ మిడిల్లో ఉండేది ఏంటి అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. ఏంటి అంటే పాప పరిహారార్థ దినం, డే ఆఫ్ అటాయిన్మెంట్ అంటాం. ఏంటి దీని యొక్క ప్రత్యేకత అంటే ఈ యొక్క ప్రధాన యాజకుడు ఆ రోజున మాత్రమే, సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే మనం చెప్పుకున్నాం కదా, అతి పరిశుద్ధమైన స్థలానికి వెళ్తాడు. ఈ ప్రదేశానికి వెళ్తాడు అనమాట. ఈ ప్రదేశానికి వెళ్తాడు, అతి పరిశుద్ధ స్థలానికి. అయితే ఏం చేస్తాడు ఆ పాప పరిహారార్థ బలం అంటే మనం దాన్ని పండుగల్లో చూద్దాము, దాని ఫీస్ట్ లో చూద్దాము. ఇంకొంచెం ముందుకు వెళ్ళినప్పుడు మీకు అర్థమవుతుంది. ఓకే. సో లెవిటికస్ దీన్ని ఆల్రెడీ చూసాం మనం. అండ్ ఫెస్టివల్స్, ఫీస్ట్ అండ్ ఫెస్టివల్స్ కనుక చూస్తే సో అగ్రికల్చర్ సైకిల్ ని మనం అర్థం చేసుకోవాలి. అగ్రికల్చర్ సైకిల్ అంటే మనకు తెలుసు ఈ యొక్క అగ్రికల్చర్ వ్యవసాయం చేసే వాళ్ళకి మనకు బాగా కనిపిస్తుంది. అగ్రికల్చర్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అయ్యింది అంటే సెప్టెంబర్ అక్టోబర్ ఆ టైంలో స్టార్ట్ అయ్యింది. మళ్ళీ ఎప్పుడు ఎండ్ అయింది అంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ సెప్టెంబర్ అక్టోబర్ కి ఎండ్ అవుతుంది. సో ఇందులో ఫార్మర్స్ ఎవరైనా ఉంటే నేను తప్పు చెప్పినట్లయితే మీరు చెప్పాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. సో సెప్టెంబర్ లో మొదలైంది. అండ్ హెబ్రూ లోనర్ మంత్స్ అంటారు దీన్ని. హెబ్రూ క్యాలెండర్ ప్రకారం హెబ్రూ వాళ్ళు ఆచరించేది మనలాగా సెప్టెంబర్ అక్టోబర్ కాదనమాట. ఇవి అంతకు ముందు నుంచే ఉన్నాయి. తిష్రి అని ఇవన్నీ ఉన్నాయి కదా. హెబ్రూ క్యాలెండర్ ఇస్ డిఫరెంట్ అనమాట. సో ఎక్కడి నుంచి మొదలైతే అంటే సెప్టెంబర్ అక్టోబర్ నుంచి మొదలైద్ది అనమాట. సో ఫీస్ట్ మనం చూస్తాం, ట్రంపెట్స్ గురించి, డే ఆఫ్ అటాయిన్మెంట్, టాబర్నికల్, ఇక్కడ ఫీస్ట్ అన్ని ఈ దినాల్లో జరిగింది. మీకు కావాలంటే ఫోటో తీసుకోండి. ఇది చాలా సింపుల్ గా మనం అర్థం చేసుకోవడానికి మనం దోహదపడుతుంది.
తర్వాత ఇక్కడ చూస్తే కనుక సీజన్స్ కూడా మనం అర్థం చేసుకోవాలి. సెప్టెంబర్ ఎందుకు ఈ టైంలో సెప్టెంబర్, అక్టోబర్ టైంలో చేస్తారంటే ఇల్లి రైన్స్ ఆ టైంలోనే విత్తనాలు వేస్తారు కదా. విత్తనాలు వేస్తారు, విత్తనాలు జల్లుతారు. తర్వాత డిసెంబర్, జాన్ ఆ టైంలో మంచి వర్షాలు పడతాయి కాబట్టి మొక్కలు వస్తాయి అదే టైంలో. దాని తర్వాత మార్చ్ నుంచి కోత ప్రారంభం అవుతుంది అనమాట. సో ప్రతి పంట ఒకే టైంలో రాదు కాబట్టి ఫస్ట్ బార్లీ అనేది చాలా తొందరగా వచ్చేస్తుంది. తర్వాత వీట్ అనేది వస్తుంది, తర్వాత వీటి ధాన్యాలు వస్తాయి. తర్వాత ఫస్ట్ ఫిగ్స్ ట్రీ అంటారు, తర్వాత గ్రేప్స్, తర్వాత ఇవన్నీ కూడా వస్తాయి అనమాట. చివరిలో ఆలివ్ ఆయిల్ వస్తుంది. ఆ ఆలివ్ ఆయిల్ వచ్చేసరికి ఇంచుమించు సంవత్సరం పైనే పట్టేస్తుంది అనమాట ఆలివ్ వచ్చేసరికి. సో జెవిష్ క్యాలెండర్ ఇది. దీనికి కావాలంటే మీరు ఫోటో తీసుకోవచ్చు. అండ్ దెన్ సో ఈ యొక్క లేవి కాండంలో మనకి 7 పండుగలు మనకు కనిపిస్తాయి అనమాట. 7 పండుగలు. మనం యాక్చువల్లీ పండుగ అనకూడదు, దాన్ని ఫీస్ట్ అనమాట. ఎందుకు అంటే దేవుడు నిర్గమకాండం మనం చదువుతా ఉన్నప్పుడు 3 మెయిన్ పండుగలు, 3 మెయిన్ పండుగల గురించి మనం మాట్లాడుతా ఉంటాం. మిగతా అన్ని కూడా ఫీస్ట్స్ అన్నట్లు, అంటే భోజనాలు, లేకపోతే దాన్ని కూడా పండుగ అనొచ్చు మన తెలుగు పదజాలంలో. కానీ ఇంగ్లీష్ భావజాలం మాత్రం అది ఫీస్ట్ అన్నమాట. 7 భోజనాలు అనమాట. అట్లాగే 3 పండుగలు మనం చూస్తాం అనమాట. సో ఫస్ట్ 7 మనం పండుగలనే అందాం, అందులో తప్పేం లేదు. 7 పండుగలు. అందులో మొదటి పండుగ మనం చూస్తే కనుక పాస్ ఓవర్. మనకు తెలుసు కదా ఈ పాస్ ఓవర్ ఎప్పుడు చేస్తారో. ఆ యొక్క ఇజ్రాయెల్ ప్రజల్ని దేవుడు ఎట్లాగా బానిసత్వంలో నుంచి తీసుకొచ్చాడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ వాళ్ళు ఈ యొక్క పస్కా పండుగని ఆచరించడం మనం చూస్తాం. సో 14th మొదటి నెలలో 14వ రోజున వాళ్ళు దాన్ని చేయడం మనం చూస్తాం అనమాట. అట్లాగే మనం లేవి కాండం మనం చదువుతా ఉన్నప్పుడు మనకు అర్థమైంది. ఒకవేళ ఈ టైంలో ఎవరైనా బిజీగా ఉన్నప్పుడు, లేకపోతే ఇంట్లో ఎవరైనా చనిపోయినప్పుడు రెండో మంత్, సెకండ్ మంత్ 14th ఈ పస్కా పండుగని ఆచరించచ్చు అనమాట. అప్పుడు అందుకే ఈ యొక్క హిజ్కియా కింగ్ మనకి 30 మొదటి దినవృత్తాంతంలో 30 అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. ఏంటంటే హిజ్కియా రాజు పస్కా పండుగను ఆచరిద్దాం అని చెప్పి అనుకుంటాడు. కానీ ఇప్పుడు మనకు కష్టం అని చెప్పినప్పుడు సెకండ్ మంత్, 2వ నెలలో 14వ రోజున ఆ పస్కా పండుగని జరిపించడం మనం చూస్తాం అనమాట. సో ఏం చేస్తారు ఆ టైంలో? ఏ ల్యామ్ వితౌట్ బ్లెమిష్, ఏ మచ్చ, ఏ కలంకం లేని ఒక ల్యామ్ ని అక్కడ బలిచ్చడం మనం చూస్తాం అనమాట. సో బ్లడ్ దాని మీద వేసుకుంటారు కదా ఈజిప్ట్ లో. వేసుకుంటుందని చెప్పాను. దాని తర్వాత ఆ ల్యామ్ ని వాళ్ళు ఈ యొక్క చేదు వాటితో, చేదు రసాయనాలతో వాళ్ళు ఆ ల్యాబ్ ని తింటారు అన్నమాట. ఈ చేదు దేనికి చిహ్నం అంటే వాళ్ళు ఆ 430 సంవత్సరాలు బానిసత్వంలో గడిపిన చేదు తినాలన్నమాట. వీటి గురించి మాట్లాడుతూ ఉంటది. సో నో క్యాజువల్ ఈటింగ్, ఇట్ ఈ సీరియస్ అండ్ పర్పస్ఫుల్. ఆడుతూ పాడుతూ చేయకుండా చాలా సీరియస్ గా దాన్ని చేస్తారన్నమాట. ఎందుకు దేవుడు దాన్ని ఆచరించమని చెప్పాడంటే ఈజిప్ట్ నుంచి ఎలాగా బయటికి తీసుకొచ్చాడు, అది మర్చిపోకుండా ఉండాలని చెప్పి దేవుడు దాన్ని తీసుకొచ్చాడు అనమాట. సో ఇంకొంచెం ముందుగా, సో పాస్ ఓవర్ ఇస్ ఎ ఫీస్ట్ బట్ నాట్ ఏ పిల్గ్రిమేజ్ ఫెస్టివల్ బై ఇట్ సెల్ఫ్. అదొక భోజనం గురించి అనమాట, భోజనాలను. అండ్ దెన్ ఫీస్ట్ ఆఫ్ టైం అయిపోయినట్టుంది, 9:10 అయిపోయింది. పర్వాలేదా? కొంచెం ఎక్స్టెండ్ చేయొచ్చా? క్లోజ్ చేసేయాలా? You can, if possible, you can 10 to 15 minutes. ఓకే, ఈ 7 ఫీస్ట్ గురించి చెప్పి మనం క్లోజ్ చేసుకుందాం. అండ్ దెన్ ఫీస్ట్ ఆఫ్ అన్లీవెన్, పులిని రొట్టెల పండుగను మనం చూస్తాం. సో దీన్ని కూడా మనం 7 days జరిగిస్తారు అనమాట. మనకు తెలుసు 7 days జరిగిస్తారు. ఇది కూడా ఎందుకంటే ఈజిప్ట్ నుంచి ఎట్లాగా దేవుడు బయటికి తీసుకొచ్చాడు అన్న విషయాలు జ్ఞాపకం చేయడం కోసం దేవుడు దాన్ని అనుమతించాడు అనమాట. సో ఇది ఫెస్టివల్ అనమాట. ఇది పండుగ. అండ్ దెన్ ఫీస్ట్ ఆఫ్ ఫస్ట్ ఫుడ్. సో ఎప్పుడైతే ఈ హార్వెస్ట్ చూసాం కదా మనం, సెప్టెంబర్ టు అక్టోబర్ టైంలో వాళ్ళు విత్తనాలు వేసిన తర్వాత అది మార్చ్కో లేకపోతే జూన్కో మళ్ళీ ఆ టైంకి వస్తుంది కదా. ఆ వచ్చిన ఫస్ట్ క్రాప్ ని వాళ్ళు ఏం చేస్తారంటే దేవునికి సమర్పిస్తారు అనమాట. దాన్ని వాళ్ళు 3వ పండుగ దాన్ని జరిగించుకుంటారు అనమాట. ఎందుకంటే దేవుడే ఈ యొక్క ల్యాండ్ కి, లేకపోతే ఈ యొక్క
ఫుడ్ కి ఓనర్ అని తెలియజేయడం కోసం సింబాలిజం గా దేవుడు దాన్ని చేస్తాడు అనమాట. నాలుగోది చూస్తే ఫీస్ట్ ఆఫ్ వీక్స్ అన్నమాట. ఇది 50 days తర్వాత ఫస్ట్ ఫ్రూట్ ఇది ఉంటది కదా. ఈ మూడో పండుగ అయిపోయిన 50 రోజుల తర్వాత, ఎగ్జాక్ట్లీ 50 రోజుల తర్వాత దీన్ని ఆచరించాలన్నమాట. దీన్ని ఆచరించాలి. సో ఏం చేస్తారు ఆ టైంలో? పూర్ని పట్టించుకోవడం, విడోస్ ని పట్టించుకోవడం, అంటే విధవరాలను పట్టించుకోవడం, వాళ్ళని హెల్ప్ చేయడం, ఇవన్నీ చేస్తారన్నమాట. అట్లాగే థ్యాంక్స్ గివింగ్, దేవానికి వందనాలు అని చెప్పి అందరూ 7 రోజులు దీన్ని చేస్తారన్నమాట. 7 రోజులు చేస్తారు. అండ్ ఫీస్ట్ ఆఫ్ ట్రంపెట్స్, అండ్ ఇది కూడా ఇక్కడ ఏం చేస్తారు, ఇది ఇండివిజువల్ గా అనమాట. ఓన్లీ ఆ రోజున ఏం చేస్తారంటే వాళ్ళు ఈ ట్రంపెట్స్ బోర్లతో వాళ్ళు సౌండ్ చేసి వాళ్ళు ఏం చేస్తారంటే హోలీ కాన్వకేషన్ చేస్తారంటే దేవుడిని వాళ్ళు ఏం చేస్తారంటే, అంటే ఇది ఎట్లాగా అంటే ఈ యొక్క డే ఆఫ్ అటాన్మెంట్, దాని ఏమంటారు, విమోచన దినం. డే ఆఫ్ అటాన్మెంట్ తెలుగులో ఏమంటాం మనం? విమోచన దినమేనా? ఇది ఏమంటారు దాన్ని? ఎస్ 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 విమోచన దినమా? ప్రాయశ్చిత్త దినం. ప్రాయశ్చిత్త దినం. ఈ ప్రాయశ్చిత్త దినానికి వాళ్ళని ప్రిపేర్ చేయడం కోసం దేవుడు ఈ యొక్క 5వ పండుగను కూడా చేస్తాడు అనమాట. ఎగ్జాక్ట్లీ 10 days ముందు, ఈ ప్రాయశ్చిత్త దినం స్టార్ట్ అయ్యే 10 రోజుల ముందు వీళ్ళు దేవుడిని కాన్వకేషన్ అంటారు అనమాట. హోలీ కాన్వకేషన్, అందరూ కలుసుకొని దేవుడిని వాళ్ళని శాంటిఫై చేసుకుంటారు. వాళ్ళని ప్రత్యేకపరుచుకుంటా ఉంటారు, పవిత్రీకరించుకుంటారు అనమాట. ఆ 10 రోజులు కూడా ప్రిపరేషన్ అనమాట. అంటే డే ఆఫ్ అటాన్మెంట్ రోజు కోసం, ప్రాయశ్చిత్త దినం కోసం వాళ్ళని ప్రిపేర్ చేసుకుంటారు అనమాట. సో ఆరోది డే ఆఫ్ అటాన్మెంట్, ప్రాయశ్చిత్త దినం. సో ఈ టైంలో ఏం జరుగుద్ది అంటే 2 మేకల్ని, అక్కడ గొర్రెల్ని తీసుకురావడం మనం చూస్తాం అనమాట. ల్యామ్ని తీసుకురావడం మనం చూస్తాం. ల్యామ్ని ఏం చేస్తారు, ఒక గొర్రె మీద వాళ్ళు ఏం చేస్తారంటే ఆ పాపాలన్నీ, ఇజ్రాయేల్ యొక్క పాపాలన్నీ ఆ గొర్రె మీదకి ఆపాదించి దాన్ని ఏం చేస్తారంటే బయటికి పంపించేస్తారు. ఈ రెండో గొర్రె పిల్లని ఏం చేస్తారంటే అక్కడ దేవునికి వధిస్తారు. అంటే ఏంటి దాని అర్థము? దేవుడు సింబాలిజం గా, అంటే ఖచ్చితంగా పాపం చేశాం కాబట్టి మనుషులు పాపానికి జీతం మరణం. సో దేవుడు ఇజ్రాయెల్ ప్రజలకి ఆ యొక్క అవకాశాన్ని, లేకపోతే ఆ యొక్క స్పెషల్ ట్రీట్మెంట్ ఇస్తా ఉన్నాడు. స్పెషల్ ట్రీట్మెంట్ ఎలా ఇస్తా ఉన్నాడు అంటే, అప్పుడు చాలా మంది ఉన్నారు. ఇజ్రాయెల్ ప్రజలు మాత్రమే కాకుండా కానానీయులు ఉన్నారు, ఎదోమీయులు ఉన్నారు. వీళ్ళందరూ ఉన్నప్పటికీ కూడా ఓన్లీ ఇజ్రాయెల్ ప్రజలకు మాత్రమే ఆ ప్రాయశ్చిత్తం జరిగించే అవకాశం. ఆ పాపానికి ప్రత్యామ్నాయ మరణం అంటాం కదా, సబ్స్టిట్యూషనరీ డెత్. అంటే ఇజ్రాయెల్ ప్రజలకు బదులుగా పాపానికి జీతం మరణం. పాపానికి ఖచ్చితంగా పనిష్మెంట్ అనుభవించాలి. కానీ ఇజ్రాయెల్ ప్రజలకు ఇచ్చిన ఆ యొక్క ప్రెజెన్స్, ఆ యొక్క ప్రత్యేకత ఏంటి అంటే వాళ్ళ పాపాలని గొర్రెల మీద పెట్టి అంటే వాళ్ళ స్థానంలో ఈ ల్యాంబ్స్ బలవడానికి దేవుడు అనుమతించడం మనం చూస్తాం అనమాట. సో ఆ మూలంగా ఇజ్రాయెల్ ప్రజల్ని మళ్ళీ తన ప్రజలుగా, తన సొంత ప్రజలుగా కోవనెట్ల నిబంధనలో కొనసాగడానికి ఈ యొక్క డే ఆఫ్ అటాన్మెంట్, ప్రాయశ్చిత్త దినం అనేది దేవుడు వాళ్ళ మధ్య ఉంచాడు అనమాట. అండ్ దెన్ 7th చూస్తే ఫీస్ట్ ఆఫ్ టాబర్నికల్. ఇక్కడే మనకి సింబాలిజం కనిపిస్తా ఉంటది. సో ఈ యొక్క ఓల్డ్ టెస్ట్మెంట్ లో మనకి బలులు విపరీతంగా పెరిగిపోతా ఉన్నాయి, కానీ పాపానికి అల్టిమేట్ సొల్యూషన్, లేకపోతే పాపం నుంచి ఎలా బయటికి రావాలి, లేకపోతే పాపంకి పనిష్మెంట్ ఫుల్ రెమెడీ కనిపించట్లేదు. ఒకవేళ ఇదే కొనసాగింది అనుకోండి, భూలోకంలో ఏ యానిమల్స్ ఉండవు అనమాట. సో దిస్ ఈజ్ నాట్ ద పర్మనెంట్ సొల్యూషన్. నిజంగా అది మనల్ని పరిశుద్ధంగా చేయలేవు. మనల్ని దేవుని దగ్గరికి తీసుకెళ్లేదు. అందుకని దేవుడు ఏం చేశాడంటే ఆయన మానవునిగా భూలోకానికి వచ్చి ఈ యొక్క వీటి స్థానంలో యేసుక్రీస్తే తను తాను ప్రాణం పెట్టడం, ఆయన తిరిగి లేవడాన్ని మనం చూస్తాం అనమాట. సో సింబాలిజం. సో ఇది కూడా యేసుక్రీస్తు రాక కోసం దేవుడు ఇవన్నిటిని కూడా ప్రిపేర్ చేస్తా వచ్చాడు అనమాట. అండ్ లాస్ట్ చూస్తే ఈ ఫీస్ట్ ఆఫ్ టాబర్నికల్. ఈ టాబర్నికల్ అనేది ప్రత్యక్ష గుడారం యొక్క పండుగ అనమాట. ఇక్కడ ఈ టైంలో ఏం చేస్తారంటే వాళ్ళు గుడారాలు వేసుకుంటారు. టెంపరీ గుడారాలు వేసుకుంటారు. బయట వాళ్ళు ఎప్పుడు ఉండే ఇంట్లో కాకుండా బయట గుడారం వేసుకొని అందులో వాళ్ళు
ఉంటారు అన్నమాట. ఇంచుమించు 7 days అందులోనే ఉండి దేవుడు ఏం చేశాడు, ఆ ఇజ్రాయెల్ జర్నీని అంతటిని జ్ఞాపకం చేసుకుంటారు. దేవుడు ప్రొవైడరు, దేవుడు అన్ని ఇచ్చేవాడు, అట్లాగే కాపాడేవాడు అనే విషయాలన్నీ కూడా జ్ఞాపకం చేసుకుంటూ, అట్లాగే అది చివరిది అనమాట. ఆ యొక్క క్యాలెండర్ ఇయర్ లో మనం చెప్పుకుందాం కదా, చివరి దినంలో దేవునితో ఎంజాయ్ గా వాళ్ళు గడుపుతా ఉంటారు అనమాట. గడుపుతా ఉంటారు. 7 పండుగల్ని మనం చూడొచ్చు అనమాట. ఇక్కడ కూడా చూడొచ్చు, సింబాలిజం కూడా మనకు కనిపిస్తుంది. మొదటి పాస్ ఓవర్, డెత్ ఆఫ్ క్రైస్ట్. పాస్ ఓవర్ రోజునే యేసుక్రీస్తు ప్రాణం పెట్టడం మనం చూస్తాం. ఆ రోజునే ల్యాంబ్ కూడా వధిస్తారు. పాస్ ఓవర్ లో ఆ యొక్క గొర్రె పిల్లను వధించి వాళ్ళు ఇజ్రాయెల్ ప్రజలను బయటికి తీసుకొచ్చడానికి జ్ఞాపకం చేసుకుంటారు కదా. అదే రోజున యేసుక్రీస్తు కూడా ప్రాణం పెట్టడం మనం చూస్తాం అనమాట. అన్లివెన్ బ్రెడ్ మధ్యలో జరుగుతుంది. సో ఇది కూడా బిలీవర్స్ లైఫ్. సో అక్కడి నుంచి దేవుడు మనిషిని దాని ఏమంటారు, పరిశుద్ధపరుచుకున్నాడు, పవిత్రీకరించాడు అన్నట్లుగా మనకి ఇక రిజంబ్లెన్స్ మనకు కనిపిస్తుంది. తర్వాత ఫస్ట్ ఫ్రూట్ పండుగ వచ్చేసరికి యేసుక్రీస్తు పునరుద్ధానం అవడానికి మనకు కనిపిస్తుంది. తర్వాత ఫీస్ట్ ఆఫ్ వీక్స్, సో దానికి రిజంబ్లెన్స్ పెంతుకొస్తు రోజున పరిశుద్ధాత్ముడు ఇది అపోస్తల కార్యాలు 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ దేవుడు కిందగా వాళ్ళ మీదకి రావడం మనం చూస్తాం అన్నమాట. తర్వాత చివరి 3 పండుగలకి అవి ఫ్యూచర్ లో జరగబోతాయి అనమాట. ఫ్యూచర్ లో జరగబోతా ఉంటాయి. సో ఈ సింబాలిజం, ఈ పండుగలన్నీ కూడా రాబోతున్న మెస్సయ్యకి ఇదొక సింబాలిజం అంటే మనం ఎలా చెప్పాలి, యాదృచ్ఛికం కాదు, దాని ఏమంటారు, రిజంబ్లెన్స్, అలంకారికం. థ్యాంక్ యూ, అలంకారికం అనమాట. సో ఈ మిగిలిన 3 మాత్రం రేపు ఫ్యూచర్ లో మనం చూడొచ్చు, లేకపోతే మన తర్వాత కూడా మనం చనిపోయిన తర్వాత అయినా ఇవి ఖచ్చితంగా జరుగుతాయి అనమాట. సో ఇక్కడ వరకు మనం ముగించుకుందాం. దాని తర్వాత మనం నెక్స్ట్ లెవిటికస్ తర్వాత ఇంకొంచెం రేపు కొంచెం ఫాస్ట్, నెక్స్ట్ సండే మనం ఫాస్ట్ గా వెళ్ళడానికి మనం ప్రయత్నం చేద్దాం. సో ఎనీ క్వశ్చన్స్ ఇప్పటి వరకు?